హల్లెలూయా. వాక్య ధ్యానం కొరకు ద్వితీయోపదేశ కాండాన్ని తీద్దాం. 28వ అధ్యాయం 3వ వచనం. నీవు పట్టణములో దీవించబడుదువు, పొలములో దీవించబడుదువు. దేవుడు కొన్ని వాగ్దానాలు చేస్తున్నాడు ఇశ్రాయేలీయులకి, ఆశీర్వచనాలు పలుకుతున్నాడు. పట్టణంలో దీవిస్తానని, పొలంలో దీవిస్తానని, ఇంట్లో దీవిస్తానని, గర్భఫలాన్ని దీవిస్తానని, పిండి పిసుకు తొట్టిని దీవిస్తానని, పశువుల మందలను దీవిస్తానని, బిడ్డలను దీవిస్తానని, ఇట్లా రకరకాలుగా దేవుడు చెప్తూ ఉన్నాడు. పైగా ఆయన అంటాడు, మీలో బేదలు అనేవారే ఉండరు అని చెప్తున్నాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీరు అప్పిస్తారు కానీ అప్పు తీసుకోరంట. ఎంత గొప్ప ఆశీర్వాదమో! దేవునికి స్తోత్రం చెప్పండి. ఇప్పుడు ఆశీర్వాదం, శాపం రెండు మన ఎదుటి పెట్టాడు దేవుడు. ఆశీర్వదించబడాలని కోరి ఆశీర్వదించే మార్గాలను చెబుతూ, ఒకవేళ నువ్వు ఆ మార్గాలను కనుక తప్పిపోతే శాపం కూడా వస్తుందని చెప్తున్నాడు. ఇప్పుడు నీ చేతిలోనే ఉంది, నువ్వు దీవించబడాలా, శపించబడాలా. అన్ని విషయాలలో ఎవరైనా సరే, పెద్దలు, చిన్నలు, పిల్లలు, యవ్వనులు, ప్రతి ఒక్కరికి ఇది గ్రేట్ ఆఫర్. వాడుకుంటే నీకు ఆశీర్వాదం, తప్పిపోతే నీకు శాపం. ఒక మాట ఇందులో తీసుకుందాం. మీరు పొలములోనికి వెళ్ళినప్పుడు పొలములో ఏమవుతారట? దీవించబడతారు. దేవునికి స్తోత్రం చెప్పండి. మీ పక్క వారికి షేక్ హ్యాండ్ ఇచ్చి, ఈ సంవత్సరం మీ పొలములో మీరు దీవించబడుదురు కాక అని చెప్పండి. మంచి మనసుతో చెప్పండి. మీకు 7 మందులు చెబుతాను. మీ పంటలు బాగా పండాలంటే ఒకే కంపెనీ కానీ 7 రకాల మందులు చెబుతాను. 1, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయం 35 నుంచి 40 వచనాలు చదవండి. మందు ఇక్కడ పంటలు బాగా పండాలంటే ఒక శ్రేష్టమైన పెస్టిసైడ్ ఉంది. అదేంటంటే క్షమించమని ప్రార్థన చేయటం, క్షమాపణ. ఏంటి చెప్పండి? క్షమాపణ కోరుకోవటం, పశ్చాత్తాపడడం. చూడండి, మనిషికి కలిగే ఏ ఆశీర్వాదం కూడా దైవిక మార్గములను తప్పిపోకుండా లింక్ చేయబడింది. పొలం పండాలంటే దేనికి పెట్టాడు లింకు? దేవునితో కలిసి ఉండాల్సినటువంటి అనుభవం, దైవికమైన మార్గాలు, భక్తి జీవితం. అంటే ఈరోజు మనం అనుకుంటున్నాం, మంచి పొలం తీసుకున్నాం, బాగా నీరుంటుంది, ఏ మందులు ఏ కాలాల్లో వేయాలో నాకు చెప్పేవాళ్ళు ఉన్నారు, నాకు ఆ జ్ఞానం ఉంది, పెట్టుబడికి కావలసిన ధనం ఉంది, ఇక నా పొలం పండగపోవడం అనేది నథింగ్, జరగదు. అది నా ఆశీర్వాదాన్ని ఎవరు ఆపగలరు అని మనం అనుకుంటాం. కానీ ఇక్కడ వ్రాయబడిన అద్భుతమైనటువంటి మాట ఏంటంటే, వారట చేసిన పాపమును బట్టి ఆకాశము మూయబడింది. ఏం మూయబడింది? భూమి మీద నువ్వు ఎన్ని సిద్ధం చేసుకున్నా, ఎన్ని రకాల మందులు నీ ఇంట్లో ఉన్నా, ఎంత డబ్బు పెట్టుబడిగా ఉన్నా, నువ్వు తీసుకున్న భూమి ఎంత సారవంతమైనదైనా, ఎంత జల వనరులు నీకు అందుబాటులో ఉన్నా, ఒక్కసారి కనుక ఆకాశం మూయబడితే నీ ప్రతి ప్రయాస, ప్రతి ప్రయత్నం శూన్యం, వ్యర్థం. ఇప్పుడు దేవుడు మనకు చెప్తున్నటువంటి పాఠం ఏంటంటే, నాయన, నీళ్లు కాదు మందు, ఎరువులు కాదు మందు, జ్ఞానం కాదు మందు, పెట్టుబడి కాదు మందు, సారవంతమైన భూమి కాదు మందు. తిరిగి దేవుని వైపు తిరిగి పశ్చాత్తాపడి పాపాలను ఒప్పుకోవడమే మందు. స్తోత్రం చెప్పండి. పాపములను ఒప్పుకోవటం అనేది మన ఆశీర్వాదపు ద్వారాలను తెరుస్తుంది. పాపం ఏంటంటే మన ఆశీర్వాదాలకి మూతేస్తుంది, తలుపులు మూసేస్తుంది. గుర్తుపెట్టుకోండి, నువ్వు పాపం చేస్తున్నావంటే అర్థం ఏంటంటే నీ జీవితంలో ప్రవహిస్తున్నటువంటి ఆశీర్వాదానికి నువ్వే తలుపులేసేస్తున్నావు. ఆ తాళం ఇక నీకు దొరకదు. దేవుడే వచ్చి తీస్తే తప్ప మళ్ళీ ఆశీర్వాదం ప్రారంభించబడదు. నిర్లక్ష్యం అనేది, పాపం అనేది స్లో పాయిజన్ లాంటిది. నువ్వు పాపం చేసిన వెంటనే నీ మీదకి తీర్పు రాదు.
నువ్వు పాపాలు చేస్తూ 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 అనుకుంటావు, ఇన్ని పాపాలు చేశాను కదా, నా మీదకి కీడు రాలేదే, నాకు శాపం రాలేదే, నేను బాగానే ఉన్నాను కదా, ఆశీర్వదించబడుతూనే ఉన్నాను కదా, నాకు మేలే జరుగుతుంది, కలిసి వస్తుంది, అంతా బాగుంది అని అనుకుంటావు. కానీ ఇది స్లో పాయిజన్, మెల్లగా ఎక్కే విషయం లాంటిది. ఏది పాపం, ఏది నిర్లక్ష్యం, ఏది దేవుని సన్నిధిని విడనాడిన అనుభవం. ఒక్కసారిగా దేవుడు ఏం చేస్తాడంటే నిన్ను మొత్తడం ప్రారంభిస్తాడు. ఒకేసారి మొత్తడం, ఎందుకంటే మనం తట్టుకోలేమని ఆయన తెలుసు. ఇంకా గొప్ప విషయం ఏంటంటే ఆయన దీర్ఘశాంతానికి మనం శతకోటి వందనాలు చెప్పాలి. చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. వాట్ ఎ గ్రేట్ లాంగ్ సఫరింగ్ ఆఫ్ గాడ్. దేవుని దీర్ఘశాంతం ఎంత గొప్పదో. ఒకవేళ దేవునికి దీర్ఘశాంతం అనేది లేకపోతే, ఆ స్వభావం లేకపోతే, ఇక్కడ ఉన్న మనం అందరం కూడా ఎప్పుడో నశించిపోయేవాడు. ఎప్పుడో. ఇంతకీ ఇప్పటికీ మనం ఎందుకు ఆశీర్వదించబడుతున్నాం, ఎందుకు దీవించబడుతున్నాం, ఎందుకు వర్ధిల్లుతున్నాం అంటే సహిస్తున్నాడు, భరిస్తున్నాడు, ప్రార్థిస్తారని చూస్తున్నాడు, పాపాలు ఒప్పుకుంటారులే అని అవకాశం ఇస్తున్నాడు, పశ్చాత్తాపడతారులే అని ఆలోచిస్తున్నాడు. అందుకని సొలొమోను చాలా అద్భుతమైన ప్రార్థన చేశాడు. నా జీవితంలో తన జీవితంలో ఇలాంటి గొప్ప ప్రార్థనకి ఎప్పుడు చేసి ఉండడేమో అని అనిపించింది ఇది చదివితే. సొలొమోను తన జీవితంలో ఎంత శ్రేష్టమైన, ఎంత లోతైన, ఎంత విస్తారమైన, ఎంత బలమైన విజ్ఞాపన ఇంకెప్పుడు చేసి ఉండడేమో అన్నట్లుగా ఉంటుంది చదువుతూ ఉంటే. చదవని ఇంటికి వెళ్ళి 8వ అధ్యాయం అంతా మందిర ప్రతిష్ఠ ఆరాధనలో చేయబడినటువంటి ప్రార్థన ఇది. ఆయనకు దేవుడిచ్చినటువంటి ప్రత్యక్షత ఏంటంటే, అయ్యా ఆకాశం ఎప్పుడు ముయ్యబడుతుందంటే మేము చేసిన పాపాలను బట్టి. నువ్వు అనుకుంటున్నావు అందరు నష్టపోయారు, నేను నష్టపోయారు, పెద్ద విషయం ఉంది అనుకున్నావు. లేదు, అందరు నష్టపోని మనము ఇస్సాకు వలె ఫలించాలని దేవుడు కోరుకున్నాడు. స్తోత్రం చెప్పండి. క్రైస్తవులమైన మనం అందరితో పాటు వెళ్ళొద్దు, అందరి ఆలోచన ప్రకారం వెళ్ళొద్దు, అందరు నాశనం అయిపోయారని అనుకోవద్దు, కాంప్రమైజ్ అవ్వద్దు. క్రైస్తవుడు అనేవాడు ఫలించేవానిగానే ఉండాలని దేవుని ఉద్దేశం. క్రైస్తవుడు అనేవాడు దీవించబడాలనే కోరుకున్నాడు. క్రైస్తవుడు అనేవాడు తెగులు అనుభవించకూడదు, క్రైస్తవుడు అనేవాడు కరవు అనుభవించకూడదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రియులారా, యోహాను పత్రికలో ఒక మాట, అద్భుతమైన మాట ఉంది. మొదటి యోహాను పత్రిక 1వ అధ్యాయం 9వ వచనం మనందరికీ తెలిసిన మాట. 1వ యోహాను 1వ అధ్యాయం 9వ వచనం, మన పాపములను మనం ఒప్పుకుంటే ఆయన నమ్మదగిన వాడట, నీతిమంతుడట, మన పాపములు క్షమించి గట్టిగా స్తోత్రం చెప్పండి. ఏమంటే ఒప్పుకోవటం ఎంత సింపుల్ థింగ్. ఒప్పుకోవటం చాలా సింపుల్, కానీ ఎందుకని ప్రజలు ఒప్పుకోలేకపోతున్నారు పాపం చెప్పనా? హృదయం కఠినమైపోయి, రోజు రోజుకి కఠినమైపోయి, రోజు రోజుకి మొద్దుబారిపోయి, రోజు రోజుకి. అందుకనే సామెతల గ్రంథంలో రాయబడిన మాట ఏంటంటే, నీ హృదయం విషయంలో చాలా జాగ్రత్తగా ఉండాలి. ఇది కఠినపరచబడకుండా నువ్వు చాలా జాగ్రత్త తీసుకోవాలి. ఎందుకో తెలుసా? నీ హృదయం కఠినమైన రాతి బండగా కాదు, కానీ అందులో జీవ ఓటలను ప్రవహింపజేసే ఒక నిధి ఉంది. దెర్ ఇస్ అ లైఫ్ ఇన్ యువర్ హార్ట్. హృదయంలో ఏముంది? జీవం ఉంది. హృదయంలో ఏముంది? జీవ నది ఉంది. హృదయంలో ఏముంది? జీవ ప్రవాహం ఉంది. జీవం ఉద్భవించే స్థలం హృదయం. ఎప్పుడు జీవం ఉద్భవించిందంటే మనం నిష్కల్మషంగా, నిష్కపటంగా ఎప్పటికప్పుడు పాపములను ఒప్పుకుంటూ సేవ చేస్తే, భక్తి చేస్తే. మన పాపాలు ఒప్పుకోవడం పెద్ద కష్టమైన పనేమీ కాదు. కానీ చాలా బాధాకరమైన విషయం ఏంటంటే, చాలామంది జీవితాల్లో ఎన్నో సంవత్సరాల నుంచి ఒప్పుకోవలసినటువంటి పాపాలు కూడా ఇంకా బ్యాంకులో దాచిపెట్టిన బ్యాలెన్స్ లాగా ఉన్నాయి. ఎందుకు ఆశీర్వాదం నీ గుండెలో నుండి ప్రవహించట్లా, నీ జీవితంలో ప్రవహించట్లేదంటే ఆ పాపం అడ్డుపడుతుంది, ఆ పాపం అడ్డొస్తుంది. ఏం చేసినా కలిసి రావట్లా, దీవెన రావట్లా. ఈరోజు మనం ఏం చేయాలంటే ఒప్పుకోవాలి. తెలిసిన ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, జ్ఞాపకం ఉన్న ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి, ప్రేరేపిస్తున్న ప్రతి పాపాన్ని ఒప్పుకోవాలి. చాలా సింపుల్ థింగ్. అయితే మొదట నీ హృదయం ఏమవ్వాలంటే, కఠినమైన నీ హృదయం కరిగిపోవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని సన్నిధికి రాగానే హృదయం కరగదు.
పాపాలు పశ్చాత్తాపంతో ఒప్పుకోలేం, కన్నీరు రాదు, మన పాపాల గురించి గుచ్చబడము, బాధ కలగదు. కొంత సమయం మనం ఏం చేయాలంటే దేవుని సమయంలో, అది రోజులు పట్టొచ్చు, గంటలు పట్టొచ్చు, నాకు తెలియదు, కానీ ఎవరి పరిస్థితిని బట్టి, ఎవరి ఆత్మీయతను బట్టి కొన్ని గంటలైనా దినములైనా దేవుని సన్నిధులు అలా కదలకుండా నిశ్చయంగా కనిపెడుతూ ఉండాలి. స్తోత్రం. చాలామంది ఉన్న ఒక వేదన ఏంటంటే, అన్న వాక్యం వింటున్నాను కానీ నా గుండె కరగట్ల, పశ్చాత్తాపం రాట్ల, కన్నీరు రాట్ల, ఎలా వచ్చినా నా వెళ్ళిపోతున్నా. ఏంటి కారణం? ఇతరులు ఎందుకని పశ్చాత్తాపడతా, నీవెందుకు పశ్చాత్తాపట్ల? ఇతరులు కన్నీరు కారుస్తున్నారు, నీలో ఎందుకు కన్నీరు రాట్ల? ఇతరులు ఎందుకని పాపాలు ఒప్పుకున్నారు, నీకు ఎందుకని ఒప్పుకునే మనసు రాట్లా? కఠినపరచబడిన హృదయం తెగులుకు ప్రారంభం. నీ గుండె గుర్తుపెట్టుకో, నీ ఆశీర్వాదం ఎప్పుడు కూడా దేవునితో లింక్ చేయబడింది. స్తోత్రం. దేవునికి వేరుగా, దేవునికి వెలపల, దేవునికి బయట, దేవునికి సంబంధం లేని భూ సంబంధమైన ఆశీర్వాదం ఏదీ లేదు. ఇది మెత్తగా ఉంటే అది మెత్తగా ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఇది కఠినమైంది అనుకో, అది కఠినమైంది. ఆకాశం సూక్ష్మంలో మోక్షం చెప్పన, పీడికుడు గుండె మెత్తబడితే విశాలమైన ఆకాశం తెరవబడుతుంది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. ఈరోజు నువ్వేం చేయాలంటే, గత కాలంలో వెంబడించిన ఏ శాపం, ఏ కీడు, ఏ తెగులు నీ జీవితంలో, ఇది వ్యవసాయమే కావచ్చు, ఆరోగ్యమే కావచ్చు, ఆర్థికమే కావచ్చు, ఆత్మీయతే కావచ్చు, వాట్ ఎవర్ ఇట్ మేబీ ఎనీథింగ్, నువ్వేం చేయాలంటే తిరిగి పశ్చాత్తాపడి కన్నీరు విడిచి పాపాలు ఒకదాని వెంట నీకు గుర్తొచ్చి జ్ఞాపకం చేసి పరిశుద్ధాత్ముడు ఒప్పింపజేస్తుంది. ప్రతిదీ కూడా నువ్వేం చేయాలి తెలుసా? ఒప్పుకోవాలి. పరిశుద్ధాత్మను పొందుకుంటే మనకు వచ్చే అనుభవాల్లో ఒకటేంటంటే, ఆయన పాపము గురించి, నీతిని గురించి తీర్పు గురించి ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్ముడు చేసే పని ఏంటి? పాపాన్ని ఒప్పింపజేస్తాడు. పరిశుద్ధాత్మను పొందుకోవటం అంటే ఇది కూడా ఒక భాగం. నువ్వు పాపాన్ని ఒప్పుకోకుండా హృదయాన్ని కఠినపరుచుకుంటూ నువ్వు పరిశుద్ధాత్మలో ఆనందిస్తున్నానులే అనుకోవటం చాలా అర్థరహితం. మొదటగా పరిశుద్ధాత్ముడు ఏం చేస్తాడు గుర్తుపెట్టుకో, నీ పాపములను ఒప్పింప చేస్తాడు. తర్వాతే నీవు నీతిలోనికి వెళ్తావు. ఒకవేళ మేబీ నువ్వు ప్రభువులో ఆనందించవచ్చు, పరిశుద్ధాత్మలో ఆనందించవచ్చు, పరిశుద్ధాత్మతో నింపబడవచ్చు, ఆ అనుభవాలు కలిగి ఉండొచ్చు, కానీ పాపాలను ఒప్పుకునేటువంటి స్వభావం నీలో రానంత వరకు పూర్తిగా పరిశుద్ధాత్మనికి నీవు విరోధంగా పనిచేస్తున్నావు అనేది మాత్రం గుర్తుపెట్టుకో. పాపాలు ఒప్పుకోవడం అనేది పరిశుద్ధాత్ముడు కలిగించేటువంటి కార్యం అయితే, ఆ ఒప్పుకోకపోవడం అనేది పరిశుద్ధాత్మునికి వ్యతిరేకంగా నువ్వు చేస్తున్నటువంటి కఠినమైన కార్యం. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలి? పాపాలను ఒప్పుకోవాలి. గొప్ప దైవజనులు చేసిన పని ఏంటంటే, దానియేలు, నెహెమ్యా, ఈ నాయకులు చేసినటువంటి పని ఏంటంటే, ప్రజల పాపములు కూడా తమ పాపములుగా ఒప్పుకొని ప్రార్థన చేశారు. స్తోత్రం చెప్పండి. అయితే ప్రార్థనలో ఉన్నతమైన స్థితి ఏంటంటే, ఇతరుల పాపములను కూడా మన పాపములుగా భావించి మనం ఒప్పుకోవాలి. అంటే దీని అర్థం పాపములు ఒప్పుకోవటం అంటే నీ పాపం మాత్రమే కాదు, నీ కుటుంబంలో ఉన్న ఇతరుల పాపాలు కూడా ఒప్పుకోవాలి. యోబు చేసిన పని అదే. ప్రతి ఉదయం అరుణోదయం లేచి తన కుమారులు ఎక్కడైనా అపవిత్రతలో పడిపోయారేమో, తెలియదు, చూడలేదు, వినలేదు, కానీ ఎక్కడైనా అపవిత్రతలో పడిపోతే నా ఇంటికి శాపం వస్తుంది, నా పిల్లలు పాడైపోతారు, నేను దీవించబడాలి, ఆశీర్వదించబడాలి, అనేకులకు మాదిరిగా ఉండాలి. సో ఇప్పుడు ఏం చేస్తున్నాడంటే, తన కుమారుల కొరకు ప్రతి ఉదయమున బలి అర్పిస్తూ ఉన్నాడు. స్తోత్రం చెప్పండి. అంటే క్షమించమని కోరుకుంటూ ఉన్నాడు. ఈరోజు ఆకాశం మూయబడింది. ఎందుకని తెగులు, ఎందుకని కరువు అంటే, నీ పాపములే కాదు, నీ భర్త పాపాన్ని, నీ పాపాన్ని కాదు, నీ భార్య పాపాన్ని కూడా, మీ పాపములే కాదు, మీ పిల్లలు తెలిసి తెలియక, మీకు తెలిసి తెలియక చేసిన పాపాలు ప్రతిదీ కూడా దేవుని సన్నిధిలో ఒప్పుకోవాలి. స్తోత్రం చెప్పండి. యోబు మనకు నేర్పిస్తున్నటువంటి పాఠం ఏంటంటే, తల్లిదండ్రులారా, మన పాపాలు మనం ఒప్పుకోవడమే కాదు, మన యవ్వన బిడ్డలు తెలిసి తెలియక చేసిన పాపాలను కూడా మన ఉదయకాల ప్రార్థనలు ఏం చేయాలి? ఒప్పుకోవాలి. వాటి విషయమై క్షమాపణ కోరాలి. అంటే దీని అర్థం ఎంత లోతైన విషయం ఉంది, ఎంత సులువైన విషయం ఉంది, ఎంత రమ్యమైన విషయం ఉంది. నీ ఒప్పుకుంటే నీ పిల్లలను దేవుడు క్షమిస్తాడట. గట్టిగా స్తోత్రం చెప్పండి. నీ క్షమాపణతో కూడిన ప్రార్థన నీ పిల్లలకు ఆశీర్వాదం అంట. ఇప్పుడు
ఇప్పుడు చెప్పండి, మీ పిల్లలు ఎందుకు పాడైపోతున్నారు? వాళ్ళు ప్రార్థన చేయక కాదు, నీవు చెయ్యక. వాళ్ళు మందిరానికి రావట్లేదండి, వాళ్ళు వాక్యం చదవరండి, లోకంలో పడిపోయారండి. కరెక్టే. మరి నీ ప్రార్థన ఏమైంది? నీ విజ్ఞాపన ఏమైంది? నీ కన్నీరేమైంది? వారి విషయమైన బాధ్యత ఏమైంది? గుర్తుపెట్టుకోండి, 120 సంవత్సరాలు ప్రకటించాడు, వాడ కట్టుకున్నాడు, స్వార్థను ప్రకటించాడు, రక్షణ పొందమని చెప్పాడు. మొత్తానికి ఎంతమందిని రక్షించుకున్నాడు? తనతో పాటు 8 మందిని మాత్రమే రక్షించుకున్నాడు. స్తోత్రం చెప్పండి. నోవాహు మనకు నేర్పుతున్నటువంటి పాఠం ఏంటంటే, ఇతరులకు ప్రకటించు, మంచిదే. అయితే నీ కుటుంబం విషయంలో నువ్వు ఎలా ఉండాలా? తీవ్రత కలిగి ఉండాలి, బాధ్యత కలిగి ఉండాలి. నీ కుటుంబాన్ని ఓడలో చేర్చే బాధ్యత నీదే, ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించేటువంటి బాధ్యత నీదే. నీ బిడ్డలను, నీ భార్యను ఆశీర్వాదకరమైన మార్గాల్లో నడిపించాలని నువ్వేం చేయాలి తెలుసా? వారి పాపముల విషయమై పశ్చాత్తాపడాలి, కన్నీరు విడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, లోతు ఆశీర్వదించబడడానికి మెయిన్ రీజన్, ముఖ్యమైన కారణం ఏంటో తెలుసా? అబ్రహాము విజ్ఞాపన. స్తోత్ర. ఆ రాత్రి పూట అబ్రహాము కనుక ప్రార్థించకపోతే, దేవుని సన్నిధిలో నిలవకపోతే, తన పాపములను కూడా అబ్రహామే మీద వేసుకుని బాధ్యత వహించి ప్రార్థన చేయకపోతే లోతు విడిపించబడేవాడు కాదు, సొదొమ గొమొర్రాలో రక్షించబడేవాడు కాదు. నేనంటాను, ఇతరుల పాపములను మన మీద వేసుకుని విజ్ఞాపన చేసి వారి విషయమై క్షమాపణ కోరి వారి మీదకు వస్తున్న తెగులును ఆపగలిగేటువంటి విజ్ఞాపనకర్తలుగా మనం మార్చబడుదుముగాక. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. కాబట్టి మీ బిడ్డలు ఎక్కడైనా తెగుల్లో పడిపోతున్నారా? ఇబ్బందుల్లో పడిపోతున్నారా? మీ పొరుగు వారు ఆర్థిక ఇబ్బందుల్లో పడిపోతున్నారా? శ్రమల్లో పడిపోతున్నారా? లోకంలో పడిపోతున్నారా? అబ్రహాముని జ్ఞాపకం చేసుకో. అబ్రహాము తన పక్షమై ప్రార్థన చేసుకోవటం కాదు, కానీ అతని పక్షమై విజ్ఞాపన చేయుటకు దేవుని సన్నిధిలో రాత్రంతయు మూల్గాడు, బ్రతిమిలాడాడు, బేరమాడాడు. ధూళినయ్యా, దుమ్మునయ్యా అంటూనే, ధైర్యం లేకపోయినా ధైర్యం చేస్తున్నానయ్యా అంటూనే, లోతు విషయమై పశ్చాత్తాపడి కన్నీరు విడిచి తన పాపములు అబ్రహామే నేను చేశానన్నట్లుగా ఒప్పుకొని తనకు దూరమైన వ్యక్తి విషయమై కన్నీరు విడిచి ప్రార్థన చేయడాన్ని బట్టి తెగుళ్ళు తన విషయమై నిలిచిపోయి అగ్ని కేలల నుండి లోతు కుమార్తెలు రక్షించబడ్డారు. స్తోత్రం, స్తోత్రం. అంటే ఎక్కడుంది తాళం? ఎక్కడుంది మర్మం? ఎక్కడుంది రహస్యం? అంటే ఒప్పుకోలు ప్రార్థన, క్షమించమని అడిగే ప్రార్థన, క్షమ కొరకు వేడుకునే ప్రార్థన. ఇద్దరు వచ్చారంట ప్రార్థన చేయడానికి మందిరానికి. ఒకడు భక్తిని బట్టి అతిశయిస్తూ, అయ్యా 2 దినాలు ఉపవాసం ఉంటాను, వారంలో దశమ భాగం ఇస్తాను, వాళ్ళలాగా వీళ్ళ కాదు, నేను చాలా నీతివంతుణ్ణి, గొప్పవాడిని, మంచోడిని, ప్రార్థనా పరుణ్ణి అని చెప్పుకుంటూ వచ్చాడు. ఇంకొక ఆయన వచ్చాడు, ఆయన ప్రార్థన చేస్తూ అంటాడయ్యా, కనీసం నా తల ఆకాశం వైపు కూడా నేను ఎత్తలేను, అంతా పాపిస్తోండయ్యా, నన్ను క్షమించయ్యా అని కన్నీరు విడిచి పాపాలు ఒప్పుకొని ప్రార్థన చేశాడు. ఈ ఉపమానం చెప్పిన యేసయ్య అంటాడు, తన భక్తి గురించి పొగుడుకున్న పరిసయ్యుని కంటే, శాస్త్రుల కంటే పాపిని అని ఒప్పుకున్నటువంటి సొంకరి నీతిమంతునిగా ఎంచబడ్డాడు. స్తోత్రం. ఈరోజు మనం దేవుని సన్నిధికి వస్తే మన క్రెడిట్ కాదు చెప్పుకోవాల్సింది, మన మంచితనం కాదు చెప్పుకోవాల్సింది, మన గొప్పతనము కాదు చెప్పుకోవాల్సింది, మనల్ని బట్టి ఏదో జరిగింది జరుగుతుంది అనేది కాదు ఇక్కడ మ్యాటర్. ప్రభువా, నీవే నన్ను క్షమించగలవు, నీవే కార్యాలను చేయగలవు, నన్ను క్షమించయ్యా. ఆకాశం వైపు కూడా నేను కన్నులెత్తలేని ఒక భయంకరమైన పాప స్థితిలో ఉన్నాను నాయన, నన్ను క్షమించు. ఇప్పుడు చెప్పండి, భక్తి రక్షించిందా? క్షమించమని కోరే ఆర్తనాదం రక్షించిందా? ఒకటా రెండా? 2. దేవునికి స్తోత్రం చెప్పండి. ఒక దైవజనుడు బాగా పరిచర్య చేస్తున్నాడు, అనేక ప్రాంతాల్లో వాడబడుతున్నాడు. పాల్ యాంగ్చో గారి పుస్తకంలో ఈ సంఘటన రాశాడు. పాల్ యాంగ్చో గారు బాగా వాడబడుతున్న దైవజనుడితో దేవుడు మాట్లాడుతున్నాడు. బాగా వర్షం వస్తుంది, వేరే ప్రాంతంలో వాక్యం చెప్పి ఇంటికి వెళ్ళాలి, వర్షం వస్తుంది, ఆగిపోయాడు, బస్ షెల్టర్లో ఉన్నాడు. ఆ బస్ షెల్టర్లో వర్షం ఆగితే ఇక కదులుదాం, ఇంటికి వెళదాం అనుకున్న పరిస్థితుల్లో దేవుని స్వరం వినబడుతుంది. దైవజనుడా, నువ్వు ఇంత బాగా వాడబడుతున్నావు, అనేక స్థలాలకు తిరుగుతున్నావు, అయితే నీ తోటి దైవజనుడికి నీకు సమాధానం లేదనేది గుర్తుందా? ఎస్ లార్డ్. ఈ గ్రామమే అతనిది, కొంచెం దూరం నడిచి వెళ్తే అతని ఇల్లు వస్తుంది, వెళ్ళి సమాధానపడు,
అని దేవుడు మాట్లాడాడట. ఆ జోరు వానలో తడవకుండా కాపాడుకుందాం అనుకున్నాడు, కానీ దేవుని స్వరం ఎప్పుడైతే విన్నాడో అప్పుడు ఆ ఇల్లు వెతుక్కుంటూ వాళ్ళని వీళ్ళని అడుక్కుంటూ ఆ ఇంటికి చేరి, సహోదరుడా, బ్రదర్, నన్ను క్షమించండి, మీ విషయంలో నేను అలా ప్రవర్తించాను అని క్షమాపణ పడి వచ్చేసరికట వర్షం ఆగిపోయిందంట. అంత మాత్రమే కాదు, అతని ద్వారా ఇది వరకు జరిగిన సేవ కంటే అధికమైన సేవ ఆరంభించబడి జరిగిందంట. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. ఆ ప్రాంతంలో తన ద్వారా గొప్ప ఉజ్జీవాన్ని దేవుడు రప్పించాడు. కారణం ఏంటి? క్షమాపణ కోరడం. క్షమాపణ కోరడం అంటే దేవునితో మాత్రమే కాదు, ఇతరులతో నీకున్న అసమాధాన విషయంలో వారి దగ్గరికి వెళ్ళి కాళ్ళే పట్టుకుంటావో, చేతులే పట్టుకుంటావో, హత్తుకుంటావో, ఏం చేస్తావో తెలియదు, కానీ ఒప్పుకో. చాలా మంది ప్రార్థిస్తారు, అయ్యా ఫలానా సుబ్బరావుతో నాకయ్యా విరోధం ఉందయ్యా, నన్ను క్షమించయ్యా, వాడిని అట్టన్నానయ్యా, ఇట్టన్నానయ్యా, క్షమించయ్యా. అమాయకమైన ప్రార్థన ఇది. నన్ను క్షమించమని దేవుని అడగడంలో తప్పు లేదు. సుబ్బారావు విషయంలో నువ్వు చేసిన తప్పు విషయమై దేవుని అడగడంలో కూడా తప్పు లేదు. స్టెప్ 2 చేయట్లా, నువ్వు ఏం చేయాలి? ఆ సుబ్బారావు దగ్గరికి వెళ్ళాలి. తమ్ముడు నన్ను క్షమించు, అయ్యా నన్ను క్షమించు అడగొద్దు. ఫ్రీగా దొరికిందిలే అని దేవుని సన్నిధిలో ప్రార్థన చేసిన వినడు. ఎక్కడ రోగం వస్తే అక్కడే మందేయాలి. స్తోత్రం చెప్పండి. ఎక్కడ గాయం అయితే అక్కడే మందేయాలి. నోట్లో వేసుకుంటే మొత్తానికి వెళ్ళిపోయేది అనుకుంటే అది అమాయకత్వం. ఫ్రీగా దొరికెళ్లే దేవుడు అని, దేవా నన్ను క్షమించయ్యా అంటే సరిపోదు. నువ్వెవరి విషయంలో తప్పు చేశావో, ఎవరి విషయంలో బాధపరిచావో, ఎవరి విషయంలో అపరాధము చేశావో, ఎవరి విషయంలో వేరుగా ప్రవర్తించావో, తోలనాడావో, తృణీకరించావో, పాపము చేశావో, ఆ సహోదరి లేదా సహోదరి దగ్గరికి వెళ్ళిపోయి నువ్వు పశ్చాత్తాపడితే ఆ రోజు నుంచి నీ నిజమైన ఆశీర్వాదం ప్రారంభించబడుతుంది. గట్టిగా స్తోత్రం చెప్పండి. యాకోబు నన్ను క్షమించు నాయనా, దీవించేంత వరకు నేను వదిలిపెట్టను అన్నాడు. కరెక్టే. కానీ అన్న కనుచూపు మేరలో అన్న దగ్గరికి వెళ్ళేసరికి 7 మార్లు మోకరిల్లాడు. స్తోత్రం. 20 సంవత్సరాల్లో ఉన్న పగ ఏమైపోయింది? కక్ష ఏమైపోయింది? కారుణ్యముగా మారింది. పగ ఏమైపోయింది? ప్రేమగా మారింది. దేనివలన? దేవుని సన్నిధిలో చేసిన ప్రార్థన వలన మాత్రమే కాదు, కానీ తన అన్నయ్య అయిన ఏశావు ఎదుట అతడు 7 మార్లు మోకరించాడు. అయ్యా అంటే 7 మార్లు మోకరించాడంటే వాళ్ళ లాంగ్వేజ్లు ఏంటి? నన్ను క్షమించు, ఒకటి క్షమించు అన్నా, నన్ను క్షమించు అన్నా, నన్ను క్షమించు అన్నా, నన్ను క్షమించు అన్నా, నన్ను క్షమించు. 7 మార్లు క్షమాపణ అడిగితే, ఏమండి, ఇశ్రాయేలుకి 7కి సంబంధం ఉంటుంది. అయ్యా ఎవరైనా పాపం చేస్తే 7 మార్లు క్షమించవచ్చా? ఎలీషా దగ్గరికి వచ్చినటువంటి నయమాన్ని ఎన్నిసార్లు పొనగమన్నాడు? అంటే 7కి ఏదో సంబంధం ఉంది వాళ్ళ జీవితంలో, వాళ్ళ నేపథ్యంలో. అందుకని నేను ఏం చేశాడంటే 7 సార్లు అన్న ఎదుట మోకరించి చెప్పకనే, తన స్వరము వినిపించలేదు కానీ ఆ భాష ద్వారా ఏం చెప్పాడంటే 7 మార్లు వెళ్తే కౌగలించుకొని ముద్దు పెట్టుకొని మెడ మీద పడిపోయి, ఎరా బాగున్నావా, అదిగోన్నా నా భార్యలు, అదిగోన్నా నా పిల్లలు, అదిగోన్నా నా సంతతి, అదిగోన్నా నా పశువులు, ఇదిగో నీ కానుక తెచ్చానంటే నాకు చాలా వదిలే అన్నాడు. చూడండి, ఈరోజు క్షమాపణ ద్వారానే తెగులు కొట్టివేయబడి దేవుని ఆశీర్వాదం, మనుషుల ఆశీర్వాదం కూడా మన మీదకి వస్తుంది. గట్టిగా చెప్పలు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మనం ఎవరి దయలో బ్రతకాలట? మనుషుల దయ కావాలా? దేవుని దయ కావాలి. మనుషుల దయ కావాలన్నా, దేవుని దయ కావాలన్నా మొట్టమొదట ఎవరి దయ పొందుకోవాలి? దేవుని దయ నీకుంటే మనుషుల దయ ఆటోమేటిక్గా వస్తుంది. స్తోత్రం. మనుషుల దయ కోసం వెంపర్లాడితే దేవుడు నీకు దూరం అవుతాడు. అందుకని యాకోబు శరీర సంబంధంగానే తెలివి కలిగినోడు కాదు, ఆత్మ సంబంధంగా కూడా యుక్తి కలిగినోడు. అందుకనే మొట్టమొదట ఎక్కడ పర్మిషన్ తీసుకున్నాడు? దేవుని దగ్గరికి వచ్చి క్షమాపణ కోరి ఆశీర్వదించబడి అక్కడ ప్రయాణం అయిపోయి అన్నతో సమాధాన పడ్డాడు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక అది మొదలు యాకోబు ఆశీర్వాదాన్ని ఎవ్వరు కూడా ఆపలేనంత ఆశీర్వాదం ప్రారంభించాడు. హల్లెలూయా. మన పంటలు బాగుండాలంటే, బాగా పండాలంటే ఫస్ట్ మంది ఏంటండి? దేవునితో సమాధానం, క్షమాపణతో కూడినటువంటి ప్రార్థన. 2వ మంది చెప్తాను, చక్క కొనుక్కోండి. యోవేలు గ్రంథం 2వ అధ్యాయం 12 నుంచి 14 వరకు చదవండి.
యోవేలు గ్రంథం 2:12-14. ఇప్పుడైనా ఉపవాసం ఉండి కన్నీరు విడిచి దేవునికి స్తోత్రం. గట్టిగా చెప్పండి. మీరు ఇప్పుడేం చేయాలంటే తిరిగి నా యొద్దకు రండి. రీస్టోరేషన్. ఒకటి, ఆయనతో సమాధాన పడి క్షమాపణ ప్రార్థన చేయాలి. రెండవది ఏంటో తెలుసా? వేరైన నీ జీవితం ఏమవ్వాలంటే దేవునితో కలవాలి. భక్తి జీవితం అనేది పోతే కట్టబడటం కొన్ని సందర్భాల్లో టైం తీసుకుంటుంది. మన జీవితంలో ఎన్నో కోల్పోతాం. అందుకని ఎక్కడ కూడా దేవునికి మనకి మధ్య గ్యాప్ రాకుండా చూసుకోవటం అనేది ఆత్మీయ జీవితంలో చాలా ప్రాముఖ్యమైనటువంటి విషయం. దేవునికి స్తోత్రం. కొంతమంది తిరిగి ఆయనతో సత్సంబంధం. సమాధానం మొదటిది. రెండవ మంది ఏంటి? సత్సంబంధం, గుడ్ రిలేషన్షిప్ విత్ గాడ్. ఎందుకు వీళ్ళు సత్సంబంధాన్ని కోల్పోయారు? ఒకప్పుడు దీవించలేదా? ఆశీర్వదించలేదా? వర్ధిలింప చేయలేదా? కొట్లను ధాన్యంతో నింపలేదా? గానుగుల నూనెతో పొంగిపొరలేదా? ద్రాక్షరసంతో పొంగిపొరలేదా? తోట్లలో పిండి లేదా? ఎందుకని యోవేలు గ్రంథంలో వారు కరువును అనుభవిస్తున్నారు? ఆహారం కొరకు ఎదురు చూస్తున్నారు. ఎందుకని వారి పంటలను ఒక పురుగు తర్వాత మరొక పురుగు, ఆ పురుగు మిగిల్చింది ఇంకొక పురుగు, అది మిగిల్చింది ఇంకొక పురుగు, ఇలా ఒక తెగులు పోతే ఇంకొక తెగులు, ఆ తెగులు పోతే ఇంకొక తెగులు, ఆ పురుగు పోతే ఇంకొక పురుగు. ఎందుకని వారి పొలాల మీద దాడి చేసి వారికి ఏమాత్రం ఆహారం లేకుండా ఖాళీ చేసేసింది వాళ్ళ దేశాన్ని. అంటే కారణం ఏంటంటే వాళ్ళు దేవునితో ఉన్న ఆ సంబంధాన్ని కోల్పోయారు. మన ఆశీర్వాదం ఎప్పటి వరకు ఉంటుందో తెలుసా? దేవునితో కలిసి ఉన్నంత వరకు మాత్రమే. స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. లైట్లు వెలుగుతున్నాయి, ఫ్యాన్లు తిరుగుతున్నాయి. కారణం ఏంటో తెలుసా? ఆ తీగలు కనెక్ట్ చేయబడ్డాయి. ఆ ఫీజు కనుక ఒక్కటి కనుక తీసేస్తే మొత్తం ఏమైపోద్ది? లైట్లు ఆగిపోతాయి, ఫ్యాన్లు ఆగిపోతాయి. ఫీజులో ఉంది, పవర్ని సప్లై చేసేది శక్తి ఉంది. నేను అనుకుంటాను మన జీవితంలో ఆయనతో సత్సంబంధం ఉంటే ఎంతమంది శత్రువులు ఉన్నా, ఎన్ని ప్రతికూలతలు వచ్చినా, ఒక దేశమే నీ ఎదురు వచ్చినా నిన్నెవ్వడు ఎవ్వడు ఏం చేయలేడు. స్తోత్రం చెప్పండి. మీకు ధైర్యపరిచే మాట. ఆయనతో నువ్వు అంటు కట్టబడితే, పెన వేసుకునే అనుభవం ఉంటే, ఆయనతో కలుసుకునే జీవితం ఉంటే, నీకు వ్యతిరేకమైనవి ఎన్నున్నా డోంట్ కేర్. ప్రతికూలతలు ఎన్నున్నా డోంట్ కేర్. నువ్వు లెక్క చేయాల్సిన అవసరం లేదు. ఎందుకో తెలుసా? నీ రహస్యం ఎక్కడుందంటే దేవునితో ఉన్న అనుబంధం, సత్సంబంధం, ఆయనతో పెనవేసుకునే అనుభవం. ఇశ్రాయేల్ దేశం చాలా చిన్న దేశం, కానీ దాన్ని అంతమొందించాలని 18 దేశాలు కాసుకొని కూర్చున్నాయి. చాలా చిన్న దేశం. ఆ మధ్య జరిగిన యుద్ధంలో శత్రువులు చెప్పినటువంటి మాట ఏంటంటే, మేము వేసిన ఆయుధాలు వారిని చేరనేయకుండా తిరిగి వస్తూ ఉన్నాయి, సరైన డైరెక్షన్లోనే వేశాం, వాళ్ళ కొరకు కోట్లు నష్టపోయాం, ఏదో వింత ఉంది వాళ్ళ దేశంలో, వాళ్ళ దేవుడు అవి వాళ్ళకి హాని కలగకుండా అడ్డుపడుతున్నారు. ఇది న్యూస్ పేపర్లో పడింది. స్తోత్రం చెప్పండి. శత్రువులు కూడా ఏం ఒప్పుకుంటున్నారంటే ఇశ్రాయేలీయుల విషయంలో, వారి దేవుడు వారితో ఉండబట్టే వారికి ఏ హాని, ఏ తెగులు రావడలే. రోగమా, అప్ప, శ్రమ, తెగుల ఏది మనల్ని ఏం చేయకుండా ఉండునట్లుగా ఎవరిని పట్టుకోవాలో వాళ్ళని పట్టుకోవాలి. స్తోత్రం చెప్పండి. ఎవరితో ఉండాలో వారితో ఉండాలి, ఎవరితో కలుసుకొనాలో వారితో కలుసుకొనాలి, ఎవరి దగ్గర నిలవాలో వారి దగ్గర నిలవాలి, ఎవరి దగ్గర గడపాలో వారి దగ్గర గడపాలి. వీరి ఆశీర్వాదాన్ని చూసుకొని గర్వించి దేవునితో గడపడం మానేశారు, ఉపవాసాలు ఉండడం మానేశారు, ప్రార్థనలు చేయడం మానేశారు, ఆదివారాలు రావడం మానేశారు, విజ్ఞాపనలు చేయడం మానేశారు, ప్రత్యేకమైన కూడికలకు రావడం మానేశారు. నీ వ్యాపారం, నీ వ్యవసాయం, నీ సంపాదన, నీ ఉద్యోగం ఎప్పుడు కూడా దేవుని మందిరానికి, క్రమాలకి ఆటంకం కాకుండా చూసుకో. స్తోత్రం, స్తోత్రం. ప్రైజ్ ది లార్డ్. అది ఆటంకం వచ్చిందా, దేవుడు అంటాడు, అరే నీ వ్యాపారం నువ్వు చేసుకో, నువ్వు వ్యవసాయం నువ్వు చేసుకో అంటాడు.
నేనుంటే ఎలా ఆశీర్వాదం ఉంటుందో, నేను లేకపోతే ఎలాంటి శాపం ఉంటుందో నీకే తెలియాలే అని వదిలేస్తాడు. స్తోత్రం చెప్పండి. మన పొలంలోనికి మనకంటే ముందుగా మన దేవుడు వెళ్ళడం మనకు శ్రేష్టం. ఆమేన్. మన విత్తనాలు ఎవరో పనివారో మనమో విత్తడం కంటే దేవుడే మొదటిగా విత్తడం శ్రేష్టం. స్తోత్రం చెప్పండి. వాటి మీద ఆయన రక్తం ప్రోక్షించబడడం శ్రేష్టం. ఇవన్నీ కావాలంటే ఏం చేయాలంటే దేవునితో పెనవేయబడిన అనుభవం కావాలి. యోహాను సువార్త 15వ అధ్యాయం చదవక్కర్లేదు, కానీ అందులో ఉన్న సారాంశం అంతా ఏంటంటే, నాకు వేరుగా ఉండి మీరేం చేయలేరు. యు కెనాట్ డూ ఎనీథింగ్ వితౌట్ మీ. నాకు వేరుగా ఉండి, నాకు సంబంధం లేకుండా, ప్రార్థన చేయకుండా, మందిరానికి రాకుండా, భక్తి లేకుండా మీరేం చేస్తారో చూసుకోండి. పో. చదువుకుంటున్న విద్యార్థులైనా, ఉద్యోగం కొరకు ఆశపడుతున్న యవ్వనులైనా, ఆయా సమస్యలతో ఉన్న కుటుంబ యజమానులైనా, ఏం చేయాలో సమస్యలు అర్థం కాని విశ్వాసులు ఎవరైనా, ఆయన ఉంటే నీకు ఆశీర్వాదమే ఆశీర్వాదం, ఆశీర్వాదమే ఆశీర్వాదం, ఆశీర్వాదం. ఒక అద్భుతమైన విషయం ఏంటంటే, నీవు ఫలించడం ఆయనకి ఇష్టం, ఆయనకు సంతోషం. ప్రైజ్ ది లార్డ్. నువ్వు ఎండిపోవాలని ఆయన కోరుకోవట్లా, గుర్తుపెట్టుకో. నువ్వు ఎండిపోవాలని, శాపాన్ని అనుభవించాలని కరువు. ఆయన ఎంత ప్రేమమేడో తెలుసా? మనిషి పుట్టిన తర్వాత సృష్టించేలా, మనిషి కొరకు అన్ని ఏర్పాటు చేసిన తర్వాత మనిషిని సృష్టించి అనుభవించన్నాడు. స్తోత్రం చెప్పండి. ఆయన ప్రేమ కొరకు గట్టిగా స్తోత్రం చెప్పు. మనిషి పుట్టిన తర్వాత రాలా ఇవి మొత్తం సిద్ధపరిచి అప్పుడు మనిషిని చేసి ఏమన్నాడంటే, మీరు ఆశీర్వదించబడండి, దీవించబడండి, ఆ పండ్లు తినండి, ఆహారం తినండి, భూమిని ఏలండి. కానీ మనిషి ఏమైపోతున్నాడు? దేవుడే లేకుండా ఏదో చేద్దామని అనుకున్నాడు. కాబట్టి మనం ఏం చేయాలంటే, దేవునితో పెనవేయబడిన అనుభవం కలిగి జీవించాలి. దేవుడు ఉంటే ఎలా ఉంటుంది, దేవుడు లేకపోతే ఎలా ఉంటుంది అనేది యేసయ్య ఒక చక్కటి ఉపమానం చెప్పాడు. చిన్న కుమారుడు ఇంటి దగ్గర ఉంటే చక్కటి బట్టలు, ఉన్నతమైన వస్త్రాలు, చక్కటి ఆహారం, తనకు సర్వ్ చేసేటువంటి కొంతమంది సేవకులు. అబ్బా ఎంత అధికారం! చాలా అందంగా ఉన్నాడు, ఆకర్షణీయంగా ఉన్నాడు. ఎప్పుడైతే తండ్రి నుంచి విడిపోవాలనేటువంటి ఒక ఆలోచన వచ్చిందో, మొదట్లో బాగుంది. ఉండగా ఉండగా రోజులు గడుస్తూ ఉండగా, నెలలు గడుస్తూ ఉండగా, సంవత్సరాలు పోతూ ఉండగా అందమైన తన రూపం ఆకర్షణ కోల్పోయి ఒక వికారముతో కూడినటువంటి ముఖం వచ్చేసింది. విలువైన వస్త్రాల స్థానంలో మురికి వస్త్రాలు, చిరిగిపోయిన వస్త్రాలు వచ్చేసినాయి. ఆరోగ్యం ఉండాల్సింది పోయి రోగగ్రస్తునిగా మారిపోయాడు. ముప్పొట్ల హ్యాపీగా తిని తనకు వడ్డించేవాళ్ళు కొంతమంది ఉండగా పందుల పొట్టు కోసం ఎగబడే పరిస్థితికి వచ్చింది. అప్పుడు ఆలోచించుకోవడం ప్రారంభించాడు. ఒకప్పుడున్న ఆశీర్వాదం ఇప్పుడు ఎందుకు లేదు నాకు? ఒకప్పుడున్న సమృద్ధి ఇప్పుడు ఎందుకు లేదు? ఒకప్పుడున్న రుచి కలిగిన భోజన పదార్థాలు ఇప్పుడు ఎందుకని లేవు? ఒకప్పుడున్న జరుగుబడి ఇప్పుడు ఎందుకు లేదు? ఒకప్పుడున్న ఆశీర్వాదం ఎందుకు నేను కోల్పోయాను అని ఆలోచించుకోవడం ప్రారంభించి ఒకటే ఒక కారణం. తను అనుకున్నాడు, తన భాగం తనకు వస్తే తనకి ఇంకొక రాజ్యం ఏర్పాటు చేసుకోవచ్చు, తను ఇంకొక విధానంలో ఉండొచ్చు అని అనుకున్నాడు. కానీ దేవుని నుండి వేరైన తర్వాత నీకు కలిగే ఆశీర్వాదం అల్పం, అశాశ్వతం. అది ఎప్పటికైనా తరిగిపోవాల్సిందే. కానీ దేవునితో కనెక్ట్ చేయబడితే, కలిసి ఉంటే, ఏమండి చెప్పుకోవడానికి నాకు ఇంత ఆస్తుంది. ఇది డే 1 తప్పిపోయిన కుమారుడు మొదటి రోజు అనేక మందికి చెప్పుకున్నాడు. చెప్పుకోవడానికి చాలా ఆస్తుంది, కానీ అదేమైపోయింది? కరిగిపోయింది. మరి తండ్రి దగ్గర ఉన్నప్పుడు చెప్పుకోవడానికి ఆస్తి లేదు. తన పేరు మీద, ఎవరి పేరు మీద ఉంది? తండ్రి పేరు మీద ఉంది. ఒక విషయం చెప్పనా, మన పేరట ఏమీ లేకపోయినా దేవునితో గనక మనం కలిసి ఉంటే ఆశీర్వాద ప్రవాహం అనేది ఆగదు, సాగుతూనే ఉంటుంది. స్తోత్రం చెప్పండి. ఏ దినం యొక్క అవసరత ఆ దినము తీర్చబడుతుంది. ఏ కష్టంలో కావలసిన సహాయం ఆ కష్టంలో వస్తుంది. ఏ పరిస్థితికి రావాల్సినటువంటి సహాయం, సమయోచితమైన సహాయం ఆ పరిస్థితికి దేవుడు అనుమతిస్తాడు. దేవుడు లేకుండా పొందుకోవాలనుకోవటం, దేవుడు లేకుండా చేయాలని అనుకోవటం, దేవుడు లేకపోయినా పర్వాలేదు నేను చేయగలను అని అనుకోవటం నీ భ్రమ. ఆశీర్వాదానికి ముగింపది.
కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలంటే తండ్రి నుంచి వేరైన అనుభవాలు లేకుండా ఎప్పటికప్పుడు మనం ఏం చేసుకోవాలి, చెక్ చేసుకోవాలి, కనెక్ట్ చేసుకోవాలి, కన్నీరు విడవాలి. అందుకే అంటాడు యోవేలు, ఇప్పటికైనా కన్నీరు విడవండి, ఉపవాసించండి, ప్రార్థన చేయండి, నా యొద్దకు తిరిగి రండి. యాకోబు అంటాడు దేవుని యొద్దకు రండి, అప్పుడు ఆయన మీ యొద్దకు వచ్చును. దేవుడిని యొద్దకు రావాలంటే తెలియని రోజుల్లో వచ్చాడు ఆయనే. ఇప్పుడు నీకు అంతా తెలుసు, భక్తి తెలుసు, ప్రార్థన తెలుసు, క్రమం తెలుసు. ఇప్పుడు తెలిసి తెలిసి నువ్వే దూరం అయ్యావు కాబట్టి ఇప్పుడేమన్నాడు, నా యొద్దకు రా, కమాన్ టు మీ. నా యొద్దకు వస్తే నేను మీ యొద్దకు వస్తాను, మేలు చేస్తా, సరి చేస్తా, బాగు చేస్తా. దేవునికి స్తోత్రం చెప్పండి. అందుకే ఆయన అంటాడు, నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందరు. ఆమె చెప్పరే, స్తోత్రం చెప్పండి. దేవుడు అంటున్నాడు, మీరు శ్రమ పడింది చాలు, కన్నీరు విడిచింది చాలు, వాళ్ళ దగ్గర వీళ్ళ దగ్గర చేతులు చాపింది చాలు. ఖాళీ అయిపోయిన కొట్లను నేను చూడలేకపోతున్నాను, ఖాళీ అయిపోయినటువంటి పాత్రలు నేను చూడలేకపోతున్నాను, మీ కన్నీరు నేను చూడలేకపోతున్నాను. ఎప్పటికైనా నా యొద్దకు తిరిగి రండి, భక్తిలో కట్టుకోండి, బలిపీఠాలు కట్టుకోండి, ప్రార్థన చెయ్యండి, వెంబడించండి, నాతో కలిసి ఉండండి. శత్రువుల మధ్య మీకు అవమానం ఏమాత్రం రాకుండా నా జనులు ఇక ఎన్నడూ సిగ్గునందురని ఆయన ప్రమాణం చేశాడు, వాగ్దానం చేశాడు. స్తోత్రం చెప్పండి. ఆ క్రమంలో ఆయన అంటాడు, మీ కొట్లు ధాన్యముతో నిండును. ఆమేన్, ఆమేన్. మీ గానుగలలో ద్రాక్షారసం పొంగి పొర్లును. ఎప్పుడు జరిగింది అది? ఆశీర్వదించబడటం కష్టమైన పనేం కాదు, మనమే కష్టంగా మార్చుకుంటున్నాం. యేసయ్య అన్నాడు, నా ఆజ్ఞలేం కఠినం కాదు, సులువే. మొయ్యి, కోరుకో, అనుసరించు. భక్తి చేయడం చాలా మందికి కష్టమైపోతుంది, ప్రార్థన చేయడం చాలా మందికి కష్టమైపోతుంది, దేవుడితో కలిసి ఉండడం చాలా మందికి కష్టమైపోతుంది. ఏదో ఒంటరిగా సాధిద్దాం, దేవుడు లేకపోయినా నాకు బాగుందిలే, కొంతకాలం ఆయన లేకపోతే బాగుంటుంది కొంతకాలం. ఎప్పుడు నీకు అర్థమైంది? అంతా పోయిన తర్వాత అప్పుడు అర్థమైంది. అంతా పోయిన తర్వాత అర్థం చేసుకొని ఈలోపు మనం రిక్తులు అయిపోవడం కంటే ఆ పరిస్థితులు జరగకుండా దేవుని యొద్ద ఎప్పుడు నిత్యము కనిపెట్టుకునే భక్తులమై ఉండాలా. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. మన ఆశీర్వాదాన్ని చూసి ఎప్పుడు మురిసిపోకూడదండి, ఎప్పుడు సమయాన్ని వ్యర్థం చేయకూడదు, దేవుని సన్నిధిని నిర్లక్ష్యపరచకూడదు, ఆదివారాలు ఎగ్గొట్టకూడదు, దైవ సన్నిధికి ఎగ్గొట్టకూడదు, పరిచర్యకి ఎగ్గొట్టకూడదు. దేవుడు నీకు మందిరంలో ఏవేవి అప్పగించాడో ఆ ధర్మాలన్నీ, ఆ బాధ్యతలన్నీ మీరు నెరవేర్చాలి. అప్పుడు దేవుడు మిమ్మల్ని ఏం చేస్తాడంటే సమృద్ధి కలిగిన వారిగా చేస్తాడు. స్తోత్రం చెప్పండి. ఇంకా అద్భుతమైన మాట ఏంటో తెలుసా? యోవేలు గ్రంథంలో మీరు కోల్పోయిన సంవత్సరాలన్నీ తిరిగిస్తాడట. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. కల్పనా కథలు కావివి. యోవేలు గ్రంథంలో ఆనాటి ఇశ్రాయేలీయుల జీవితంలో జరిగిన సంఘటన. తిరిగి ఈ కాలంలో కూడా చేయుటకైన సమర్థుడు. అయితే మనం ఏం చేయాలి? ఉపవాసించాలి, కన్నీరు విడవాలి, తిరిగి రావాలి. ఉపవాసం చేస్తున్నావా? దేవుడిచ్చిన తిండి 365 రోజులు తింటున్నావు. వారానికి ఒక్కరోజు ఉపవాసం ఉండడానికి ఒక్కరోజేగా. శనివారం ఒక్కరోజు ఉపవాసం ఉండి ప్రార్థన చేయలేకపోతున్నారే చాలామంది, కడుపు కట్టుకోలేకపోతున్నారే. ఒకవేళ నువ్వేదో ఉద్యోగం చేస్తున్నావు, లేకపోతే కుదరట్లేదు, ఆ వారంలో ఒకరోజు. ఉపవాసాలు ఏం చేస్తాయి అంటే మనల్ని నలగొట్టి దేవునిలో మరింతగా కొనసాగేలా రేపుతాయి. స్తోత్రం, స్తోత్రం. ఉపవాసానికి ఉన్నటువంటి శక్తి ఏంటంటే ఆయనలో ఉన్న మాధుర్యం అర్థమైంది. ఇంకో మాట, కడుపు గాలినోడికి ఎట్లుంటుందంటే పచ్చడి మెతుకులు కూడా చాలా రుచికరంగా ఉంటాయి. కడుపు నిండినోడికి బిర్యానీ పెట్టినా ఏం బాగుంది అంటాడు. మన కడుపు కాలితే ఆత్మీయంగా దేవుడు ఎన్ని మధురమైన అనుభవాలు కూడా మనల్ని నడిపించాడో మనకు అర్థమైంది. స్తోత్రం చెప్పండి. కడుపు బాగా నిండితే ప్రార్థనతో పని ఉంది, పాస్టర్ గారితో పనే ఉంది, మందిరంతో పనే ఉంది, పరిచర్య చేయాల్సిన అవసరమే ఉంది. అందుకని కడుపు కాలడంలో ఉన్న ఉద్దేశం ఏంటంటే, ఒకవేళ ఆకలితో లేకుండా దేవుడు ఇన్ని రోజులు నన్ను ఆశీర్వదిస్తున్నాడు కదా, ఆకలి కలిగిన వాళ్ళు కరువుతో అల్లాడిపోతున్న వాళ్ళ పరిస్థితి ఇదా? అయ్యో, దేవుడు నాకు ఆ పరిస్థితి లేకుండా చేశాడే. స్తుతించడానికి కారణం ఇది ఉపవాసాలు.
స్తోత్రం చెప్పండి. కాబట్టి ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? రెండవ మంది ఏంటో తెలుసా? సమాధానం తర్వాత ఏంటి చెప్పండి? సమకూర్చబడాలి. స్తోత్రం చెప్పండి. సత్సంబంధాన్ని కలిగి ఉండాలి. హల్లెలూయా. తిరిగి రావాలి, కట్టుకోవాలి బలిపీఠాలు, భక్తి జీవితాలు కట్టుకోవాలి. మూడవ మందు చెప్తా, ద్వితీయోపదేశకాండం 28:12. ద్వితీయోపదేశకాండం 28:12. ఆ ఆ ఆ నేడు నేను నీకు ఆజ్ఞాపించు మాటలన్నిటిలో దేని విషయంలోను కుడికి గాని అన్య దేవతలను అనుసరింపకయు పూజింపకయు నీవు అనుసరించి నడుచుకొనవలెనని నేడు నేను నీకు ఆజ్ఞాపించుచున్న నీ దేవుడని యెహోవా ఆజ్ఞలను విని యెహోవా నిన్ను తలగా నియమించును గాని ప్రైజ్ ద లార్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవునికి స్తోత్రం చెప్పండి. ఇక్కడ ఆజ్ఞలు అనే మాటను హైలైట్ చేస్తూ పరిశుద్ధాత్మ రాయించాడు. వర్షం పడాలంటే, సమృద్ధి కలగాలంటే, తలగా ఉండాలంటే ఆజ్ఞలు పాటించడంలో మనం ఫెయిల్ అవ్వకూడదు. మూడో మంది ఏంటో తెలుసా? దేవుని వాక్యం. ప్రైజ్ ద లార్డ్. సమాధానం, సత్సంబంధం, దేవుని వాక్యానుసారమైన జీవితం. చూడండి, వాక్యాలు ఎన్ని ప్రసంగాలు ఉంటే ఏం ప్రయోజనం? ఏమండి, ప్రసంగాలు వినటం వల్ల ప్రయోజనం ఏముంది? డాక్టర్ గారు ఎన్ని మందులు ఇచ్చినా మనకి ఉపయోగం లేదు. అవి ఏం చేయాలి? మనం వేసుకోవాలి. ఇన్ని ఆజ్ఞలు ఉన్నాయి కదా, ఉపయోగం ఏముంది? ఇన్ని విషయాలు తెలుసు కదా, ఉపయోగం ఏముంది? అందుకే ఒక దైవజనుడు అన్నాడు, కిలోల బైబిల్ జ్ఞానం కంటే 1 గ్రామ్ విధేయత శ్రేష్టమైనది. స్తోత్రం చెప్పండి. మనకి ఎన్ని తెలిస్తే ఏమి, ఎన్ని ప్రత్యక్షతలు ఉంటే ఏమి, ఎన్ని మర్మాలు తెలిస్తే ఏమి, బైబిల్ ఎన్నిసార్లు చదివితే ఏమి. స్తోత్రం. ప్రైజ్ ద లార్డ్. మనకి ఇప్పుడేం కావాలి? కుడికైనను ఎడమకైనను తొలగకుండా దేవుని ఆజ్ఞల మార్గములో నడుస్తూ అన్య దేవతల తట్టు తిరగక. ఇన్నైనా చెప్పండి పాస్టర్ గారు, అది మాత్రం చెప్పొద్దు. ఏది? అన్యాచారాలు, సెంటిమెంట్లు అంటే అసలు మాకు ప్రాణవాయువు అండి. పెళ్లి చేస్తే ముహూర్తాలు లేకుండా అమ్మో అపచారం. ఇల్లు కడితే వాస్తు లేకుండా అయ్యో క్రీస్తు లేకపోయినా పర్వాలేదు, వాస్తు లేకపోతే ఎలాగండి? ముహూర్తాలు లేకుండా ఏం చేయవు, వాస్తు లేకుండా ఏది కట్టలేవు, నీ వల్ల కాదు. నన్ను దీవించమంటే ఏం ప్రయోజనం? ఆజ్ఞలు పాటించడం అంటే ఏంటి? అంటతా పట్టడమా? దేవుని వాక్యం ఏం సెలవిస్తుంది? అన్య దేవతల వైపు తిరగొద్దు, అన్య దేవతల వైపు తిరగొద్దు. దేవుని వాక్యమును విడిచి అన్య దేవతల వైపు తిరగడంతోనే భూమి శపించబడడం ప్రారంభించింది. దేవుడు చెప్పాడు చక్కగా, రే ఆదామా ఇవే తిను, ఇది తినొద్దు అన్నాడు. అదే ఆజ్ఞ. ఈ ఆదాము అవగారికి కూడా చెప్పాడు, ఓకేనండి మీ మాట ఇప్పుడేం జవదాటేనా అంది. కానీ ఆదాం గారు లేనప్పుడు వచ్చాడు ఒక ఆయన, ఎవడాడు? అన్యుడాడు, పరాయోడాడు, ముక్కు మొహం తెలియనోడాడు. ఈ పండు తినుదినమున మీరు దేవతలైపోతారు, దేవుని రూపంలోనికి మారిపోతారు. ఎవరు చెప్పారు మీకు తినొద్దని? దీన్ని చూడో. అప్పుడంట ఆ పండు అంట రమ్యముగా ఉందంట. అప్పుడు దాకా ఎట్లుందో దాని గురించి రాయబడ్డా. సైతాను బోధించిన తర్వాత అది ఎట్లా ఉందంట? రమ్యముగా ఉందంట, తినటకు యోగ్యమైందిగా ఉందంట, తింటే బాగుండుగా అనిపించేలాగా చెప్పాడు. కరోనాలో నీకు రోగాన్ని తప్పించింది ఏ వాస్తు, ఏ ముహూర్తం? నువ్వెప్పుడు పుడతావో డాక్టర్లే చెప్పలేరు. ఆ రోజు అంటారు కానీ ఆ గంట చెప్పలేరు. ఒక పూజారి దగ్గరికి వెళ్ళి, ఒక బ్రాహ్మణుడి దగ్గరికి వెళ్ళిపోయి, అయ్యా మా అమ్మాయి గర్భిణీగా ఉంది,
రోజులొద్దు ఏమొద్దు, రేపు పుడతాడట. ఏ టైంకి పుడతాడు చెప్పండి అన్న. చూతాడాడు. పిల్లోడు ఎప్పుడు పుడతాడో చెప్పలేడు, కానీ నీకు ఆశీర్వాదం ఏ సమయంలో ఆరంభించబడిద్దో, శుభగడియలు ఎప్పుడు ప్రారంభించబడితే చూతాడా. అన్యాచారాలు పాటించునుండి ఎవ్వడు బాగు చేయలేడు. ఏ ఉపదేశం పరలోకానికి చేర్చలేదు. నేను ఒకటే చెబుతున్నా, అన్యాచారాలు పాటించినోడు నరకానికి వెళ్తానికే పుట్టాడు. శాపాన్ని కొని తెచ్చుకోవడానికి భూమి మీద బతుకుతున్నాడు. శపితమైన అనుభవాలు రుచి చూడడానికి, అరే ఇలా చేయొద్దని చెప్పడానికే పుట్టాడు. దావీదు ఎంత ఆశీర్వదించబడ్డాడు. వాస్తు ప్రకారం కట్టుకున్న ఇల్లే అని అక్కడ బైబిల్లో ఉందా సంసన్ గారు? దావీదులాగా నన్ను దీవించయ్యా, దావీదులాగా దీవిస్తాడయ్యా. మరి వాస్తు లేకుండా బ్రతుకో. యోసేపులాగా ఫలించాడు, కొమ్మగా చేయనాయన. యోసేపు ఎక్కడున్నాడు? గుంటలో, వాస్తుల్లో కాదు. అందుకే దేవుని వాక్యం సెలవిస్తుంది, ఇశ్రాయేలీలారా, నా ప్రజలారా, దేవుని వాక్య విషయంలో, దేవుని ఆజ్ఞల విషయంలో, దేవుని వాక్యం విషయంలో మీరు ఎంత ఖండితంగా, ఎంత ఖచ్చితంగా, ఎంత సరిగా నడవాలంటే కుడికి కానీ ఎడమకు కానీ తొలిగి మీరు అన్య దేవతల వైపు తిరగకూడదు. ఆదాము చేసినటువంటి ఆజ్ఞాతిక్రమమే తన ద్వారా భూమి ఏమైపోయింది? శపించబడింది. ముళ్ళ తుప్పల ఒలిచేలా చేసింది, దేశ దెమ్మరులుగా మార్చింది. ఏదైనా తోటను విడిచిపెట్టాల్సిన పరిస్థితి వచ్చింది. చక్కగా తోటలో ఉండి తినయ్యా, తాగయ్యా, హ్యాపీగా ఉండు. నదులు ఇచ్చాడు అందులో, పొలాలు ఇచ్చాడు అందులో, ఆరోగ్యకరమైన ఎన్నో ఇచ్చాడు అందులో. చల్లగా పడుకో, చక్కగా తిను, చక్కగా తాగు, దేవుడు వచ్చినప్పుడు వాక్యం విను, ఆయన మాట విను. ఇదేగా నిన్ను కోరుకుంది. కొత్తవి తినాలి మనం, కొత్తవి కావాలి. బైబిల్లో ఉన్నాయి వద్దు, డిఫరెంట్ కావాలి. ఎప్పుడైతే మనం తేడాగా ఉండాలని అనుకుంటామో మన బతుకే పెద్ద తేడా అయిపోయింది. పేడ అయిపోయింది. తేడాగా వద్దు, కొత్తగా వద్దు, చెత్తగా అసలే వద్దు. ఆది నుండి ఉంది ఇది. ఓల్డ్ ఈజ్ గోల్డ్. దేవునికి స్తోత్రం చెప్పండి. ఓల్డ్ ఈజ్ గోల్డ్ అండ్ వర్డ్ ఈజ్ గోల్డ్. దీన్ని పాటించు. ఎందుకని ఆహాబు కాలంలో కరువు ఎందుకు వచ్చింది అంటే, చేసుకుందే తప్పుడు పని. అన్య స్త్రీని చేసుకున్నాడు, అన్య దేవతల్ని పూజించుటకు ప్రజలను రేపుతున్నాడు, ఇశ్రాయేలీని చెడగొడుతున్నాడు. చెడగొట్టాడు. ఇప్పుడేమైపోయింది భూమి? కరువు తల్లాడిపోయింది. రాధే సింహాసనం దిగి పరిపాలన ప్రక్కన పెట్టి పశువుల కొరకు గ్రాసమును అనగా గడ్డిని, మేతను, జలధారులు ఎక్కడున్నా ఎత్తుకోవడం ప్రారంభించాడంటే దేవుడు ఎంత శక్తివంతుడో అర్థం చేసుకో. రాజునే గడ్డి కోసం తిప్పాడు. స్తోత్రం చెప్పండి. సింహాసనం దించాడు. స్తోత్రం చెప్పండి. జలధారుల కొరకు వెతుకులాటలో పడేటట్లుగా చేశాడు. కానీ ఏలియా అన్నాడు, ఎన్నాళ్ళు 2 తలంపులు? బయలా యెహోవా. ఎన్నాళ్ళు 2 తలంపులు? బయలు దేవత అయితే బయలును ఆరాధించుకోండి, యెహోవా ఏ దేవుడైతే రండి. ఏలియా ప్రార్థన ఆగిపోయిన వర్షాన్ని ప్రారంభించింది. స్తోత్రం చెప్పండి. ఆహాబు వలన కరువు, ఏలియా వలన వర్షం. ఆహాబు వలన కొరత, ఏలియా వలన సమృద్ధి. ఆహాబు వలన విగ్రహారాధన, ఏలియా వలె ప్రతిష్ఠించబడిన ప్రజల సమూహం. ఆహాబు వలన బయలు, ఏలియా వలన యెహోవా. స్తోత్రం చెప్పండి. ఇప్పుడు చెప్పండి, వర్షం కురిసింది ఏలియా ప్రార్థన వలన, ఆహాబు యొక్క అన్యాచారాల వలన? స్తోత్రం. ప్రార్థిస్తే అపవిత్రమైనది కూడా పవిత్రమైపోద్ది. ఆమెను చెప్పండి. అన్యాచారాలు మనల్ని ఆశీర్వదించలేవు. అన్యాచారాల జోలికి వెళ్ళొద్దు. ఇప్పుడు మనం ఏం చేయాలో తెలుసా? దేవుని ఆజ్ఞల మార్గంలో నడవాలి. దేవునికి స్తోత్రం చెప్పండి. యెహోషువ గ్రంథం ఒకసారి తీయండి. యెహోషువ గ్రంథం ఒకసారి తీయండి. ఇంటికి వెళ్ళి 1 నుంచి 7 వచనాలు చదువుతున్నాను. చదువుతున్నారా? కొంతమంది చదువుతారు. నేను చదవమన్నాయి ఖచ్చితంగా నోట్ చేసుకొని చదవండి. 1వ అధ్యాయం 1 నుంచి 9 వచనాలు ఇంటికి వెళ్ళి చదవండి. అయితే నేనేం చెప్పాలనుకుంటున్నానంటే 8వ వచనం చూడండి. 7 కూడా చివరి మాటలో చూస్తే,
నీవు నడుచు ప్రతి మార్గమున చక్కగా ప్రవర్తించినట్లు నీవు దాని నుండి కుడికి కానీ ఎడమకు కానీ తొలగకూడదు. ఈ ధర్మశాస్త్ర గ్రంథము నీవు బోధింపక తప్పిపోకూడదు. దానిలో వ్రాయబడిన వాటన్నిటి ప్రకారం చేటుకు నీవు జాగ్రత్త పడినట్లు దివారాత్రము దాన్ని ధ్యానించిన ఎడలా నీ మార్గములను వర్ధిల్ల చేసుకుని చక్కగా ప్రవర్తించేదవు. స్తోత్రం చెప్పండి. నేను నీకు ఆజ్ఞ ఇచ్చి ఉన్నాను కదా, నిబ్బరం కలిగి ధైర్యంగా ఉండు, దిగులు పడకము, జడియకము. నీవు నడుచు మార్గం అంతట్లో నీ దేవుడు యెహోవా నీకు తోడుగా ఉంటాడు. ఎందుకేం చెబుతున్నాడు యెహోషువతో? నువ్వెక్కడికన్నా వెళ్ళు, నేను నీతో ఉంటా. అయితే నువ్వేం చేయాలి తెలుసా? దివారాత్రము వాక్యం ప్రకారం బ్రతకాలి, వాక్యమును ధ్యానించాలి. స్తోత్రం చెప్పండి. వాక్యం చదవడం కష్టం అంటారా, ఈజీ అంటారా? చెప్పరే. ఈజీయే. ప్రవర్తించడం కొంచెం కష్టమైనా సులభమే. నువ్వు కష్టం అనుకుంటే అన్నీ కష్టమే. దేవుని వాక్యాన్ని నిజంగా దేవుని మీద నీకు ప్రేమ ఉంటే దేవుని ఆజ్ఞలు బరువు కావు. స్తోత్రం చెప్పండి. దేవుని ఆజ్ఞలు ఎప్పుడు నీకు తేలిగ్గా ఉంటాయి అంటే ఆయన ప్రేమిస్తే. పిల్లలు అప్పుడప్పుడు మనాయిస్తారు. కొట్టు దగ్గరికి వెళ్ళి పాల ప్యాకెట్ తీరంటే ఇప్పుడా క్రికెట్ ఆడుకోరంటే అబ్బా శక్తి ఎక్కడి నుంచి వచ్చిందో. అప్పుడు ఎందుకు శక్తి వచ్చింది, అంతకుముందు ఎందుకు లేదు? ఏం లేదు, ఇష్టం లేదు, చేయటం ఇష్టం లేదు. చేయాలని అనిపిస్తే మనసుంటే మార్గం ఉంటుంది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. నువ్వు చేయాలనుకుంటే ఇష్టం కలిగింది. ఆ ఇష్టం ఏం చేస్తుందంటే చేయుటకు వీలుని కలిగించేది. స్తోత్రం చెప్పండి. హల్లెలూయా. మిలిటరీ వాళ్ళకి ఏమన్నా ఆ దేశ సరిహద్దుల్లో చలిలో మంచులో ఎండైతే ఎండలో అంత బాధలు పడాల్సిన అవసరం ఏంటంటే వాళ్ళు ఇష్టపడ్డారు, ఆ ఫీల్డ్ వాళ్ళు ఇష్టపడ్డారు. వాళ్ళు ఇష్టపడకపోతే ఆ సరిహద్దుల్లో ఉండలేరు. వాళ్ళకి ఇప్పుడు ఎట్లా ఉంటుంది అంటే పెద్ద కష్టమే అనిపించదు. ఆ మధ్య కాకినాడ ప్రాంతంలో పులి తిరుగుతుందట. ఆ పులి గురించి ఇంటర్వ్యూ చేస్తున్నాడు ఒక జర్నలిస్ట్. నేను ఆ వీడియో చూశాను. పులి గురించి కొన్ని చాలా అద్భుతమైన విషయాలు చెప్పాడు. అయితే విషయం ఏంటంటే అక్కడ అరణ్యంలో, ఆ పులులు తిరిగే అరణ్యంలో ఆడవాళ్ళు పోలీసులు పనిచేస్తున్నారు. ఆయన ఇంటర్వ్యూ చేస్తున్నాడు. మేడం, అసలు ఆడవాళ్ళు అంటే చాలా సెన్సిటివ్గా ఉంటారు, సున్నితంగా ఉంటారు, చాలా భయపడతారు. అట్లాంటిది క్రూర మృగాలు తిరిగేటువంటి అరణ్యంలో మీరు పోలీసుగా చేస్తున్నారు, మీకు భయం అనిపించదా? ఆమె చెప్పిన మాట చాలా సిల్లీగా ఉంది, కానీ ఆశ్చర్యాన్ని కూడా కలిగించింది. ఆ మాట ఏంటంటే పులి కనిపిస్తే వాళ్ళకంటే ఆనందం అంట. 10 మీటర్ల దూరంలో ఒకసారి పులి కనిపించిందండి. అసలు అలాంటి సిచ్యువేషన్ కోసం వాళ్ళు కొన్ని నెలల నుంచి ఎదురు చూస్తారంట. ఆ ఉద్యోగంలో ఏదన్నా మృగం కనబడితే బాగుండు, జంతువు కనబడితే బాగుండు అనుకుంటారట. ఎందుకో తెలుసా? ఆ పులిని ఎలా ట్రీట్ చేయాలో వాళ్ళకి పాఠం చెప్తారు, నేర్పిస్తారు. దాని ముందు ఎలా ప్రవర్తించాలో చెప్తారు. అందుకని వీళ్ళు హడావుడి చేయరు, మనలాగా దాన్ని ఎలా డీల్ చేయాలో చెప్తారు. దాని దారిలో అది వెళ్ళేటట్టుగా చేస్తారు వాళ్ళు. కాబట్టి వాళ్ళు ఏం చేశారంటే అరణ్యంలో సైతం ఇష్టంగా క్రూర మృగాల మధ్య డ్యూటీ చేయడానికి ఇష్టపడుతున్నారు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆజ్ఞలు పాటించడం క్రూర మృగాల మధ్యలో సంచరించినట్టు అంత భయంకరమేం కాదు. కొన్నిసార్లు శ్రమలు దేవుడు అనుమతించిన ఎల్లవేళలా అలాగే ఉండదు. కాబట్టి మనం ఏం చేయాలంటే దేవుని ఆజ్ఞలను పాటించడానికి ఇష్టమును పెంచుకోవాలి దేవుని మీద. దేవునికి స్తోత్రం. ఒకటేంటి? మందు చెప్పండి, సమాధాన పడాలి. రెండవది ఏంటి చెప్పండి? సత్సంబంధం కలిగి ఉండాలి. మూడవది ఏంటి తెలియ? వాక్య ప్రకారము చేయాలి. మూడవది. నాలుగవది చూద్దాం. 2వ రాజులు 7వ అధ్యాయం 4వ మందు. 2వ రాజుల గ్రంథము 7వ అధ్యాయం. నేను చెప్తాను, మొత్తం చదవక్కర్లేదు. అంతా అర్థం కావాలంటే మీకు మొత్తం చదవాలి. అందులో ఉన్న సారాంశం చెప్తాను, నోట్ చేసుకోండి. 7వ అధ్యాయం అని ఇంటికి వెళ్ళి మొత్తం చదవండి. భయంకరమైన కరువు షోమ్రోన్లో ఏలుబడి చేస్తుంది. షోమ్రోన్ అనగా ఇశ్రాయేలీల యొక్క రాజధాని, క్యాపిటల్ సిటీ ఆఫ్ ఇజ్రాయెలైట్స్. యూదుల రాజధాని యెరూషలేం, ఇశ్రాయేలీల రాజధాని షోమ్రోన్. భయంకరమైన కరువు ఏలుబడి చేస్తూ ఉంది. గాడిద తలక 80 రూపాయలంట. పావురు రెట్ట కోడా తినాల్సిన పరిస్థితి. ఏ రెట్ట? ఎట్ట పావురు రెట్ట. ఎందుకు పావురు రెట్ట? ఆ పావురంకు ఉన్నటువంటి విషయం ఏంటంటే తిన్న ఆహారంలో కొంత భాగాన్ని ఆ వ్యర్థంలోనే వదిలేస్తుంది. దాన్ని కడుక్కుంటే ఆ తిన్న విత్తనాలు అవి కూడా ఉంటాయి. ఎంత రెట్ట సేకరించాలి, ఎన్ని విత్తనాలు తినాలి,
ఇప్పుడు ఇశ్రాయేలీలు ఎంత దైన్యమైన పరిస్థితికి వచ్చారంటే పావురపు రెట్టేస్తే బాగుండని దాని ఎక్క చూస్తున్నారు. ఆ రెట్లు కడుక్కొని అందులో ఉన్న విత్తనాలు ఆహారంగా భుజించేటువంటి పరిస్థితి. ఇంకా భయంకరమైన పరిస్థితి ఏంటి తెలుసా? ఈరోజు నా కొడుకును వండుకుందాం, రేపు నీ కొడుకు అని ఉన్న వాళ్ళని కూడా చంపుకునేటువంటి పరిస్థితులు, భయంకరమైన కరువు ఏలుబడి చేస్తూ ఉంటే ఎలీషా ప్రవచనాత్మకంగా ప్రజలతో చెప్తా ఉన్నాడు, రేపు ఈ కరువు అంతా తీరిపోబోతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ₹1 పిండిని దేవుడు దయచేయబోతున్నాడు, నమ్మండి అని రాజు దగ్గరికి వచ్చి చెబితే, రాజు పక్కన రాజు ఆనుకుంటాడంట ఒకడి మీద, అంటే రైట్ హ్యాండ్ ఆడు. ఎప్పుడు వాడు అన్నాడంట, యెహోవా దేవుడే ఆకాశము తెరిచినా ఈ పని జరగదు, దేవుడే కార్యం చేసిన ఈ పని జరగదు అబ్బాయి. అప్పుడు ఎలీషా అన్నాడు, జరుగుతుంది, నువ్వు చూస్తావు కానీ తినవు. స్తోత్రం చెప్పండి. ఎందుకు నేను చెప్పాలనుకుంటున్న మాట ఏంటంటే, విశ్వాసం అని మందు కొనుక్కోండి. ఏ మందు? ఈ పొలం వేస్తున్నాను, పండితా లేదా, తెగులు వచ్చిద్దేమో, లాస్ట్ ఇయర్ లాగా వస్తే పక్కన పెట్టేసేయండి, మొత్తం డిలీట్ చేసేసేయండి. ఇప్పుడు ఫ్రెష్గా ఆలోచించండి. నా దేవుడు కనికర సంపన్నుడు, కరుణ చూపే దేవుడు, కృప చూపే దేవుడు, ప్రార్థనలు ఆలకించే దేవుడు, యోవేలు దేవుడు, యోవేలు గ్రంథంలో ఉన్న దేవుడు, మొదటి రాజుల గ్రంథం 8వ అధ్యాయంలో ఉన్న దేవుడు. ఎలీషా కాలంలో, ఏలియా కాలంలో వర్షమును కురిపించాడు. ఎలీషాకి ఏలియాకి చాలా సంబంధాలు ఉంటాయి. మీరు కనుక ప్యారలల్గా చదివితే ఏలియా గురించి, ఎలీషా గురించి అద్భుతాల విషయంలో కానీ, జీవిత విషయంలో కానీ, జరిగిన విషయం కానీ అన్నీ ప్యారలల్గా ఉంటాయి, సమాంతరంగా ఉంటాయి. ఏలియా కాలంలో వర్షం వచ్చి కరువు తీరిపోయింది. ఎలీషా కాలంలో దేవుడు ఏం చేసేసాడు? కరువును ఆపివేసి సమృద్ధిని ప్రారంభించాడు. స్తోత్రం చెప్పండి. ఇంతగా అద్భుతమైన విషయం ఏంటంటే, నమ్మినోళ్ళకే ఆశీర్వాదం వర్తించింది. ఎవరికి? నమ్మనోడు ఎవడు? రాజు ఆనుకున్నాడు చూడు, రాజు ఆనుకున్నాడు చూడు, వాడు కూలిపోయాడు, ప్రజల తొక్కిసరాట్లో చనిపోయాడు. ఇందులో ఒక ఉపదేశం ఉంది. రాజు ఆనుకోవలసిన వాడు లేదా రాజు ఆనుకున్న వాడు ఎవడంటే అవిశ్వాసి. ఎవరు చెప్పండి? రాజు ఎవరి మీద ఆనుకున్నాడు? పాజిటివ్గా మాట్లాడా? ఏం మాట్లాడాడు? దేవుడే ఆ పని చేసినా జరగదు, ఎలీషా జరగదు అన్నాడు. కానీ రాజు మొత్తానికి ఎలీషా మాట విని విశ్వసించాడు. ప్రజలు నమ్మారు. మీరు ఎవరి మీద ఆనుకుంటున్నారు? అవిశ్వాసుల మీద ఆనుకోకండి. అవిశ్వాసులు అంటే ప్రార్థనకు రానోళ్ళు కాదు, మందిరంలోనే ఉంటారు కానీ ఎప్పుడు అవిశ్వాసమో మాటలే. ఇది జరగదంటారు అంతే, ఎప్పుడు జరగదు, కాదు, అవ్వదు, ఇయే మాటలు. విశ్వాసంతో వాక్యం ప్రకారం మాట్లాడే వాళ్ళ మీద ఆధారపడండి. స్తోత్రం చెప్పండి. ఏమండి, నేను నమ్ముతున్నా గతంలో వచ్చిన కీడు ఈ సంవత్సరం దేవుడు రానీయుడు. స్తోత్రం చెప్పండి. నమ్మిన వాళ్ళకి ఇది ప్రాప్తించింది, నమ్మని వాళ్ళకి ఇది ప్రాప్తించదు. అప్పటికి ఇప్పటికీ అప్పటికి. నాకు దేని మీద నమ్మకం అంటే దేవుని మీద నమ్మకం. ఎందుకంటే ప్రార్థనలో ప్రభావం ఉంది, ఆయన వింటాడు, అది నమ్మాలి మనం. ఇక ప్రార్థన చేసినా వినకపోతే ఈ భక్తి వ్యర్థం. అవునా? ప్రార్థన చేసినా వినకపోతే ఈ భక్తి వ్యర్థం. మన భక్తిని వ్యర్థం చేసే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి. మన ప్రయాసను వ్యర్థం చేసే దేవుడు కాదు. స్తోత్రం చెప్పండి. నీవు ఆనుకొనవలసింది అవిశ్వాసం మీద కాదు, విశ్వాసమునకు కర్త అయినా కొనసాగించువాడైన క్రీస్తు మీద. విగ్రహానికి మొక్కమంటే షడ్రక్ మెషక్ అబేద్నెగోలు ఏమన్నారు తెలుసా? మా దేవుడు మమ్మల్ని రక్షించుటకు సమర్థుడు, ఒకవేళ రక్షించకపోయినా అగ్నిలోకి వెళ్ళడానికైనా సిద్ధమే, విగ్రహానికి మాత్రం మొక్కను. నువ్వేం చెప్పాలంటే, నా దేవుడు నా పంటను పండించుటకు సమర్థుడు, ఇక వేరే పద్ధతులు నేను పాటించను, విశ్వాసమే నాకు మందు. అగ్నిలోనికి దిగి వచ్చాడు వారి విశ్వాసాన్ని చూచి. స్తోత్ర. విశ్వాసము దేవుణ్ణి దించగలదు, అగ్నిలోకి కూడా దించగలదు, కరువులోకి కూడా దించగలదు. ఈ కరువులో నువ్వు ప్రార్థిస్తే ఈ కరువును దేవుడు దర్శించి ఆ కరువులోనికి దిగి వచ్చి ఇది మొదలుకొని నీ పంటను సారవంతముగా మార్చి సమృద్ధిని అనుభవించేలా చేయగలడు. ఆమేన్. స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్. కాబట్టి మనం ఇప్పుడు ఏం చేయాలంటే, అవిశ్వాసుల మీద ఆనుకోవద్దు, అవిశ్వాసం మీద ఆనుకోవద్దు, అవిశ్వాసపు వాక్కుల మీద ఆనుకోవద్దు. బైబిల్ చదవండి.
విశ్వాసం అనే పదార్థం బైబిల్ అనే బ్యాంకులో దొరుకుతుంది, బైబిల్ అనే స్థలంలో దొరుకుతుంది. ఇది విశ్వాస గని నిధి. స్తోత్రం చెప్పండి. లోకమును జయించిన విజయం మన విశ్వాసమే. విశ్వాసానికి ఉన్న శక్తి ఏంటి? ఎంటైర్ వరల్డ్, ప్రపంచాన్ని కూడా జయించగలదు. విశ్వాసం ద్వారా జయించగలము. శతాధిపతిని మెచ్చుకున్నాడు. ఏమన్నాడు తెలుసా? ఇశ్రాయేల్లో కూడా ఇంత విశ్వాసం లేదే, ఇతనుకున్న విశ్వాసం. కనాను స్త్రీని మెచ్చుకున్నాడు. అమ్మా, నీ విశ్వాసం గొప్పది. దేవుడు ఎందుకని కార్యం చేయలేదు? విశ్వాసం లేకపోవడం వల్ల. కాబట్టి మీరేం చేయాలంటే, మీ పొలం విషయంలో, మీ కుటుంబాల విషయంలో, మీ ఆర్థిక ఇబ్బందుల విషయంలో దేవుని మీద మాత్రమే సంపూర్ణముగా ఆనుకోండి. ప్రైజ్ ది లార్డ్. మందుల మీద కాదండి, ఈ మందు మీద ఆనుకోండి. విశ్వాసం అనే మందు, విశ్వాసం అనే పెస్టిసైడ్, ఫెయిత్. స్తోత్రం. మిమ్మల్ని ఎవరన్నా అడిగారు అనుకోండి, నీ పంట ఇంత బాగా కాసింది, ఏం మందు వాడేవేంటి? కొత్తగా వచ్చిందిలే అనాలి. ఏం మందు అంటే ఏం చెప్పాలి? ఫెయిత్. ఆ కంపెనీ మాకు కూడా చెప్పు, ఎక్కడ దొరికిద్దో? బైబిల్లో దొరుకుతుంది. స్తోత్రం. మందిరంలో దొరికిద్ది. స్తోత్రం చెప్పండి. మీ దినమును విశ్వాసంతో ప్రారంభించండి. స్తోత్రం. చేతిలో ఏ పని లేకపోయినా ప్రార్థన చేసుకొని బయటికి వెళ్ళండి, పనికి మిమ్మల్ని పిలుస్తారు. ఆమె చెప్పండి. నీకంత జ్ఞానం లేకపోయినా ఇంటర్వ్యూకి వెళ్ళి విశ్వాసంగా దేవుడిని సెలెక్ట్ చేస్తాడు. ప్రైజ్ ది లార్డ్. నీకేది లేకపోయినా విశ్వాసంతో ప్రారంభించి. ఆ ఇల్లు కట్టడానికి నాకు ధైర్యం చాలేదు, నా వల్ల ఏమవుతుందని అనిపించింది. అప్పుడు పురుషుల కూడిక జరుగుతుంది. వందనం గారింట్లో వాక్యం చెప్తున్నా. ఏ వాక్యం అది? పురుషుల గురించే చెప్తున్నా. పురుషుల కూడికలో ఆదాము నుంచి మొదలు పెట్టుకొని పురుషుల గురించి చెబుతున్నా. అప్పుడు యాకోబు గురించి జరుగుతూ ఉంది. యాకోబు బేతేలు దగ్గర కల కనటం, లేవటం, ఆ రాయిని స్తంభంగా మార్చటం, నూనెతో అభిషేకించడం, ఈ సందర్భాలన్నీ నేను వాక్యం చెప్తే వాళ్ళకి ఎంత బోధపడిందో నాకు తెలియదు, కానీ ఆ పూట దేవుడే నాతో మాట్లాడాడు. స్తోత్రం చెప్పండి. ఇక నాకు ధైర్యం వచ్చింది. లేదు, బేతేలును యాకోబు ద్వారా కట్టించిన దేవుడు నిశ్చయంగా దాన్ని కట్టిస్తాడు అని ఆ రోజు నుంచి మొదలుపెట్టా. ఈరోజు దాదాపుగా 80% పని అయిపోయింది. చప్పట్లు కూడా దేవునికి స్తోత్రం చెప్పండి. హల్లెలూయా, హల్లెలూయా. నా దేవుడు సమర్థుడు, మనం సమర్థవంతులు కాకపోయినా. మన దేవుడు గొప్ప దేవుడు, మనం గొప్పవాళ్ళం కాకపోయినా. మన దేవుడు చేయగలడు. హీ కెన్ డూ. దేవునికి స్తోత్రం చెప్పండి. అమెరికా డాలర్ రోజు రోజుకు పెరిగిపోతా ఉంది. 80 రూపాయలకి వెళ్ళిపోయింది. ఆ డాలర్ మీద ఉంటుంది, వి ట్రస్ట్ ఇన్ గాడ్. మేము దేవుణ్ణి విశ్వసిస్తాం. డాలర్ మీద ఏముంది? వి ట్రస్ట్ ఇన్ గాడ్. మేము దేవుడి మీద ఆనుకుంటాం, నమ్ముకుంటాం. స్తోత్రం చెప్పండి. ఎవరి మీద అంటే? విశ్వాసం కలిగిన వారి మీద, వారి మాటల మీద. విశ్వాసానికి కర్త అయిన దేవుని మీద ఆనుకోండి, వాక్యం మీద ఆనుకోండి. మీకు ఒక విజయ రహస్యం చెప్తాను, వినండి. నెగిటివ్గా మాట్లాడే వాళ్ళకి ఎంత దూరంగా ఉంటే నువ్వు అంత ఆశీర్వాదం అవుతావు. స్తోత్రం చెప్పండి. నా జీవితంలో నేర్చుకున్న పాఠం, నా గురించి కానీ లేకపోతే ఆ పరిస్థితుల గురించి కానీ ఎవరైతే నెగిటివ్గా మాట్లాడతారో అవి నేను వినను, వాళ్ళ దగ్గరికి నేను వెళ్ళను, వాళ్ళని ఎలా చేయను, వాళ్ళకి ఎంత వీలైతే అంత దూరంగా ఉంటా. కారణం ఏంటో తెలుసా? మనం పాడవకుండా ఉండాలంటే, చెడిపోకుండా ఉండాలంటే, అవిశ్వాసులం కాకుండా ఉండాలంటే, అధైర్యపడకుండా ఉండాలంటే, మన పనులకు ఆటంకం కాకుండా ఉండాలంటే, విజయోత్సవాలతో ఊరేగించబడాలంటే విశ్వాసులు వీళ్ళే కావాలి మనకి. స్తోత్రం చెప్పండి. పాస్టర్ గారు ఇట్లా కూడా చేయొచ్చు. అవిశ్వాసులు ఎంత పనైనా చేస్తారు. ఎంత పనైనా అంటే చెప్పనా, ఒక పాళ్యం రాత్రి అంతా ఏడ్చేటట్టు చేయగలిగారు. చేయలేదా? అమ్మో, వాళ్ళు భీకర రూపంలో ఉన్నారు, వాళ్ళు మింగేస్తారేమో, వాళ్ళు తినేస్తారేమో, చాలా లావుగా ఉన్నారు, చాలా ఎత్తర్లు వాళ్ళు అని వాళ్ళ గురించి గొప్పగా చెబితే ప్రజలందరూ ఎవరు అల్లాడిపోయారు, రాత్రి అంతా ఏడ్చారు. కానీ కాలేబు ఏమంటున్నాడు? మనము వారిని జయించగలుగుతాము. స్తోత్రం చెప్పండి. యెహోషువ ఏమన్నాడు? మనకి శక్తి చాలును. చప్పట్లు కొట్టి దేవుడికి స్తోత్రం చెప్పండి. ప్రైజ్ ది లార్డ్, ప్రైజ్ ది లార్డ్. శక్తి చాలును. దేవునికి ఇష్టమైనవి చేయండి, ఆటోమేటిక్గా మీకు విశ్వాసం వస్తుంది. ఆ విశ్వాసమే విజయంగా మారుతుంది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఆదికాండం 27-28 5వ మందు చెప్తా. ఆదికాండం 27-28.
ఆ, ఉమ్, ఉమ్, ఉమ్. అనుగ్రహించునుగాక. ఎవరు చెప్పారు చెప్పండి? ఈ మాటలు ఎవరు చెప్పారు? ఇస్సాకు చెప్పాడు. ఎవరితో చెప్పాడు? యాకోబుతో చెప్పాడు. నెరవేర్చబడిందా లేదా? నెరవేర్చబడింది. దేవునికి స్తోత్రం చెప్పండి. ఎందుకు నెరవేర్చబడింది? ఏం చేస్తే ఆ దీవెనలు ఇస్సాకు నోట్లో నుంచి వచ్చినాయి ప్రవాహంలాగా? ఒక్కడు కూడా మిగలకుండా అన్ని ఆశీర్వాదాలు నీళ్ల వలె కృమ్మరించాడు. ఎందుకు? యాకోబు మీద. ఆకలితో ఉన్న, వృద్ధాప్యంలో ఉన్న ఇస్సాకు కడుపు నింపాడు యాకోబు. దేవునికి స్తోత్రం చెప్పండి. దేవుని ఆకలి ఎవరెవరైతే తీరుస్తారో, ఆయన ఇష్టాలు ఎవరెవరైతే నెరవేరుస్తారో, ఆయన చిత్తమును ఎవరెవరైతే చేస్తారో, ఆయన కడుపును ఎవరైతే నింపుతారో, నిశ్చయంగా వారికి ఫలించుటలో ఇక తిరుగు ఉండదు. దేవునికి స్తోత్రం చెప్పండి. ఏమండి, 20 సంవత్సరాల్లో పశువులను వృద్ధి చేశాడు, భార్యలను ఇచ్చాడు, పిల్లల్ని ఇచ్చాడు. కానీ గొప్ప దేవుడు అండి మన దేవుడు. మోసమే చేసిన తండ్రి ఆశీర్వదించిన ఆశీర్వాదం ఏమైంది? ప్రొలాంగ్ అవుతూనే ఉంది. తర్వాత పశ్చాత్తాపడి అతనికున్న శాపం అంతా నివారించుకున్నాడు. అది వేరే విషయం. ఒక మానవ మాతృడే తన తండ్రి కడుపు నింపుట వలన ఆశీర్వాదం వచ్చిందే. నెంబర్ 1. నెంబర్ 2, దేవుని కడుపు కూడా మనం నింపితే ఆశీర్వాదం వస్తుంది. ఇప్పుడు 2 రకాలు కనపడుతున్నాయి ఇక్కడ. వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిదండ్రులు నువ్వు చూస్తే నీ పొలాలు బాగా పండుతాయి. నమ్మినోడు గట్టిగా స్తోత్రం చెప్పండి. తిరుగులేదేగా. వృద్ధాప్యంలో ఉన్న నీ అత్తని చూడు, వృద్ధాప్యంలో ఉన్న నీ తల్లిని చూడు, వృద్ధాప్యంలో ఉన్న నీ తండ్రిని చూడు, నీ మామయ్యని చూడు. మామయ్యని కూడా తండ్రిగా, అత్తని కూడా తల్లిగా భావించు. నువ్వు చూడు, నీ పొలం పండకపోతే అప్పుడు అడుగు. స్తోత్ర. హల్లెలూయా, హల్లెలూయా. ఇప్పుడు ఏం చేయాలి? తల్లిదండ్రులను సన్మానిస్తే మనకు దీర్ఘాయుష్ వస్తుంది. మన దీపం వెలుగుతుంది, ప్రజ్వలిస్తుంది. జ్యోతిర్మయుడైన దేవుడే మన జీవితంలో ఉన్నాడని ప్రజలకు అర్థమవుతుంది. స్తోత్రం, స్తోత్రం. ఇస్సాకు ఫలించడంలో ఒక రహస్యం ఏంటంటే, బ్రతికి ఉన్న దినములలో అబ్రహాము శారాలకు ఎంత లోబడ్డాడో కదా. ఎంత లోబడ్డాడంటే తనను తాను బలిగా అర్పించుకునేంతగా, బలిగా మారేంతగా, మరణముకు అప్పగించుకునేంతగా, చనిపోయినా పర్వాలేదు అనుకునేంతగా. స్తోత్రం. ఒక్క విషయం మాత్రం చెప్తాను. అఫ్ కోర్స్ వాళ్ళు దుర్మార్గులే కానీ, దుష్టులే కానీ అనుకుందాం. వాళ్ళు కనకపోతే మనం లేము. అండర్స్టాండ్? దుర్మార్గులు, దుష్టులు, నీచులు, నికృష్టులకి ఏమి తిట్టుకుంటావని, కానీ వాళ్ళు లేకపోతే మనం లేము. కనీసం వాళ్ళు కన్నందుకన్నా మనం తిండి పెట్టాలి. గట్టికి స్తోత్రం చెప్పండి. ఈ రూపమునిచ్చినందుకైనా తిండి పెట్టాలా? మనల్ని ఈ స్థాయికి తీసుకుని వచ్చినందుకైనా తిండి పెట్టాలి, అవసరతలు తీర్చాలి. మీకు ఒక విషయం చెప్తా. వృద్ధులు మనల్ని తిట్టుకోవటం, సణుక్కోవటం, కొనుక్కోవటం మనకు శాపం, అది ఆశీర్వాదం కాదు. నా కొడుకులు చూడట్లేదయ్యా, నా కోడలు చూడట్లేదయ్యా. ఇదేంటి? ఆ బాధ మనకు ఉసురవుతుంది. ఆ సణుగులు మనకు శాపం అవుతాయి. అయ్యా నా కొడుకు బాగా చూసుకుంటాడయ్యా, ఈ మాట ఎవరంటాడు? దేవుడు అంటాడు. అదేమైద్ది? ఆశీర్వాదం. దేవునికి స్తోత్రం చెప్పండి. సణుగు ఏమైద్ది? శాపం అయిపోద్ది. ఇదే రహస్యం. మనం ఎంత కూడబుట్టినా ఆశీర్వాదం రాదు తల్లిదండ్రులు చూడకుండా. రెండోది, ఆ పరమ తండ్రిని సంతోష పెట్టాలి. స్తోత్రం చెప్పండి. ఆకలితో అల్లమటిస్తూ చెట్టు వైపు చూసిన యేసయ్యకి ఒక్క ఫలము కూడా దొరకలేదు. ఆకులైతే బాగున్నాయి, ఫలం అయితే లేదు. నువ్వెన్నడూ ఇక ఫలింపకుందువుగాక అన్నాడు. అంతే, ఎండిపోయింది. ఇక ఒక్కసారి దేవుడు గనక నువ్వెన్నడికి ఫలింపకుందువుగాక అంటే లబోదిబమన్నకి కష్టం. అందుకని మనం ఏం చేయాలంటే తండ్రిని సంతోషపెట్టేటువంటి బిడ్డలుగా ఉండాలి. స్తోత్రం చెప్పండి. నిజంగా ఆశీర్వదించబడాలంటే ఈ లోకపు తండ్రిని, పరలోకపు తండ్రిని, ఈ లోకపు తల్లిని, ఆయనను కూడా మనం ఏం చేయాలి? సంతోష పెట్టాలి. స్తోత్రం చెప్పండి, స్తోత్రం చెప్పండి. గుర్తుపెట్టుకోండి, వృద్ధులు దీవిస్తే అది మనకు దీవెన. సీనియర్లు, ఓ కోడలో
నీ అత్త నిన్ను దీవిస్తే నీకు దీవెన. కొడుకులారా, మీ తల్లిదండ్రులు దీవిస్తే మీకు దీవెన. ఇస్సాకు దీవిస్తే యాకోబు ఆశీర్వదించబట్టం ఏంటి విచిత్రంగా? అంటే మనిషిలో కూడా ఏముంది? బ్లెస్సింగ్ పవర్ ఉంది, ఆశీర్వాదపు శక్తి ఉంది. కాబట్టి ఎవరి చేత మనం తృణీకరించబడకుండా అది